తయారవుతారు కనుక మనం పూర్ణులం కాకపోయినప్పటికీ. కాబట్టి అట్లాంటి వాటిల్లో కూడా జాగ్రత్తగా ఉండమని ఈ గ్రంథం హెచ్చరిస్తూ వస్తుంది. మనం 11వ అధ్యాయం అక్కడ చదువుతున్నాం. ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి జనన వృత్తాంతం చెప్పబడుతుంది. అయితే దీనికి ప్రస్తావనలో మాస్టారు ముఖ్యమైన అంశాలు రచించారు. ఏంటంటే శ్రీపాద స్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవద్ అవతారాలను లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే, నేను మానవున్ననే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవదవతారమని అర్జునుని వంటి ఆంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. దీన్ని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడు అని తెలియాలి. అంటే అసలు మనం గ్రహించడమే చాలా కష్టం. వాళ్ళు చాటుకోరు, సాధారణంగా సామాన్యంగా ఉంటారు. కాబట్టి మనం గుర్తించడం చాలా కష్టం. ఈజీగా గుర్తించేటట్టున్నాడంటే చాలా అనుమానించాల్సిన విషయం అని గుర్తుపట్టాలి. అంటే ప్రతిదీ మనకి ప్రాక్టికల్గా మన జీవితంలో మనకి ఎదురయ్యేటటువంటి సమస్యలకి పరిష్కారం అన్నమాట. ప్రతి వాక్యం కూడా పొరపాటు ఈయన ఆత్మజ్ఞాని అన్నట్టుగా కనుక బయటకు కనపడుతూ ఉన్నాడు, భగవదవతారంలా కనిపిస్తూ ఉన్నాడు, లేకపోతే చెప్పుకుంటున్నాడు చేస్తున్నాడు అంటే ముందర వాళ్ళని తీసి పక్కన పెట్టమని ఈ గ్రంథం చెప్తుంది. అందుకని చాలాసార్లు చాలా చోట్ల ఈ గ్రంథాన్ని చదవనివ్వరు. క్వశ్చన్స్ వస్తాయి కనుక ఇది ఆ వాక్యం చదవంగానే అడుగుతాం కదా, మరి మీరెందుకు ఇలా ఉన్నారు? కొంచెం అంటే ఎక్కువ మంది అడగరు, లోపల పెట్టుకుంటారు. అది ఇంకో సమస్య, అది ఇంకో సమస్య. నిజంగా మనకి సమస్య కానీ డౌట్ కానీ ఉన్నప్పుడు చక్కగా అడిగి తెలుసుకోవాలి. అడుగుతారేమోనని భయం ఉండేవాళ్ళు అడిగే అవకాశం ఇవ్వరు. అలా కాకుండా నిజమైనటువంటి సద్గురువుల దగ్గర చాలా అపోహలు మనమే పెట్టుకుంటాం, కానీ వీళ్ళు అడగం. రెండు మనలో లోపాలే. అడగవలసిన చోట అడగకపోవటం, అడగకుండా నిరోధిస్తున్న వాళ్ళని మనం గుర్తించలేకపోవటం. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడైనా సరే డౌట్ వచ్చినప్పుడు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనం చదువుకున్న దానికి అవతల వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేనప్పుడు వెళ్ళి అడిగితే అవతల వాడు నకిలీ వాడైతే తేలిపోతుంది అక్కడికక్కడే. దానివల్ల మనం రక్షింపబడతాం. అప్పటికప్పుడు తన్నులు తింటే తినచ్చుగాక, కానీ ముందర అసలు తెలిసిపోతుంది ఒకవేళ పొరపాటున అట్లాంటివి ఏమైనా జరిగితే కనుక. కాబట్టి నిజమైనటువంటి సద్గురువు తాను భగవద్ అవతారమని చాటుకోడు, అవతార పురుషుడు కూడా చాటుకోడు. అలాగే శ్రీపాద స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా తాము భగవద్ అవతారాలని లోకానికి చాటుకోలేదు. వేదవ్యాసుల వంటి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోవడం తెలియాలి. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు. ఎవరి విషయంలో? ఈ శ్రీకృష్ణుడి విషయంలో. ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని ఆంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలా కాని పౌండ్రీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపజూశారు. అందుకే నమ్మింపజూసేటట్టుగా ఉన్న వాటికి అసలు వెళ్ళనేకూడదు. జనరల్గా మనకి నమ్మకం కుదరడానికి చాలా కష్టమైనటువంటి చోట్ల నిజమైనటువంటి సద్గురువులు అలా ఉంటారన్నమాట.
సేవించారు. అలాగే వినమ్రతతో ఉన్నారు ఎప్పుడు. అందుకని వినమ్రత అనేటటువంటిది నిజమైన సద్గురువు యొక్క లక్షణం. మన మాస్టర్ గారిని చూస్తే తెలుస్తుంది వినమ్రత అంటే ఏంటో. అమ్మగారిని చూస్తే తెలుస్తుంది, మాస్టర్ గారిని చూస్తే తెలుస్తుంది. బాబా వినమ్రత. ఆయన లాస్ట్ ఇంక పడిపోయేదాకా కూడా భిక్షకు వెళ్ళి వస్తూనే ఉన్నారుగా. ఎంతమంది శిష్యులు, ఎంతమంది భక్తులు, ఎంతమంది ఎన్ని రకాలు తేలేదు. అలా పేద ఫకీర్గానే ఉన్నారు కదా. చూసారా, అట్లా వినమ్రతతోనే ఉంటారట. వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవి గాను, అర్ధార్థులను పోషించేవి గాను, నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖుల్ని చేసేవిగా మాత్రమే ఉన్నాయి. ఊరికే ప్రదర్శన లాంటివి, అందరూ ఆశ్చర్యపడిపోయేవి, వాటి మీద వ్యామోహంతో ఆయన ఆశ్రయించేటటువంటి బలహీనతకి వాళ్ళు లోను కాలేదు, ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏదైనా లీల చేస్తే ఎలా ఉంటుందని మాస్టర్ గారు రాస్తారంటే, పువ్వుకు పరిమళం లాగాట. పువ్వుకు సువాసన ఎలా అయితే ఉంటుందో, ఒక మొగలు పువ్వును తెచ్చుకుని ఒక రూమ్లో పెట్టామనుకోండి, ఎన్ని పెట్టి ఆపితే ఆ సువాసన ఆగుతుంది. అలా సహజంగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దానిలో ప్రత్యేకమైన ప్రదర్శన అనేది ఉండనే ఉండదు. అలాగా ఆటోమేటిక్గా వాళ్ళ సన్నిధిలో లీలలు జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు చేసిన లీలలు భక్తుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకుగా ఉంటాయి. ఆశ్చర్యపరిచి కన్ఫ్యూజ్ చేసి ఒక దూరాన్ని పెంచేలా ఉండవు. మనకి కొన్ని లీలలు చూస్తే భయం వేస్తుంది. ఉదాహరణకు ఏవైనా సరే కొంచెం మనం చేయలేనటువంటి, ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఎదురుగుండానే గాల్లో ఎగిరి అక్కడ కూర్చున్నాడు అనుకోండి, గొప్పని అనుకుంటాం. ఇంకా మనకు అందడు ఆయన. ఇంకా వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా సరే మనకి యాక్సెప్టబుల్ అయిపోతుంది. ఎందుకని మనం ఎప్పుడు కనీవిని ఎరిగినటువంటి అద్భుతాన్ని చూసాం, దానివల్ల అబ్బురపడ్డాం. అట్లాంటివి అసలు దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీకు తెలిసే ఉంటుంది, ఒక కథ ఉంటుంది. ఒక అతనికి అనిపించిందట, ఒక యోగి నేల మీద నడిచి వెళ్ళిపోతున్నట్ట. అది చూసి అబ్బా ఏమి ఇది కదా, ఏమి శక్తి కదా, నాకు కూడా కావాలనిపించిందట. అనిపించి అట్లా నేర్పించేవాడి కోసం తిరుగుతున్నట్ట. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాట. వెళ్తే మాకు రాదు ఫలానా ఆయన దగ్గరికి అని చెప్పాట. ఫైనల్లీ ఆయన దగ్గరికి వెళ్ళాట. మీరు ఎంత తపస్సు అయినా ఇవ్వండి, ఏదో ఒక దీక్ష ఇవ్వండి, నేను మాత్రం నీళ్ళ మీద నడవాలన్నట్టు. అంటే ఆయన అన్నట్ట, ఒక బోట్ వేసుకుని ఇట్టించి అటు వెళ్ళే కాడికి అన్ని రోజులు తపస్సు చేయాలి. నిజానికి ఆ మొట్టమొదటి సాధువు ఎవడైతే నడిచాడో అతను చెడగొట్టింది ఇతన్ని. అట్లా ఇంకొకళ్ళు చూస్తున్నప్పుడు, అర్హత లేని వాళ్ళు చూస్తున్నప్పుడు అసలు నడవకూడదుగా. పైగా ఇట్లా ప్రలోభం కలుగుతుంది అని తెలిసినప్పుడు అది చూపించడానికి నడిచినట్టు అవుతుంది. అప్పుడు ఆ సిద్ధి ఉండి కూడా ప్రజల్ని పక్కదారి పట్టించిన వాడు అవుతున్నాడు అన్నమాట. దానివల్ల ఎటువంటి మానసిక పరివర్తన రాలేదు, వ్యామోహం కలిగింది. తన్ని కూడా అందరూ అట్లా నీటి మీద నడిచి వెళ్తూ ఉంటే ఆహా ఓహో అనుకోవాలనిపించింది. అది ఎప్పుడు నమ్మలేదు వాడు అట్లా నడవగలరు ఎవరైనా అని. సడన్గా చూసేటప్పటికి అటువంటిది పాసిబుల్ అని అర్థమైంది. అది మనం ఎందుకు చేయకూడదు అనిపించింది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి సిద్ధులు వచ్చిన వాళ్ళతోటి. అలాగే అటువంటి ప్రలోభాలు కలిగించేవి చూపిస్తున్నటువంటి చోట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని సిద్ధులన్నీ వాళ్ళు విరువేగలేదు. వాళ్ళు చేయగలిగినవన్నీ షో చేసుకుంటూ బ్రతకలేదు. అసలు దగ్గరగా చాలా రోజులు వాళ్ళ పక్కనున్న వాళ్ళకి వాళ్ళు చేస్తున్న లీలలన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అవి పువ్వులకు తావిలాగా ఉంటాయి. వాటి గురించి వాళ్ళు అసలు చెప్పని, రెండో వాళ్ళతో డిస్కస్ కూడా చేయరు. నేను ఇలా చేశాను, వాడికి ఇలా అయింది. అని వాళ్ళు డిస్కస్ కూడా చేయరు. అక్కడ ఉండి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఇంకొకరికి చెప్పుకోవడమే జరుగుతూ ఉంటుంది జనరల్గా.
మనకేదైనా అట్లాంటిది జరిగింది అనుకుందాం సద్గురువు దగ్గర, మనం స్పెషల్ కాబట్టి మనకి జరిగింది అనుకుంటాం. అది కూడా ఒక పొరపాటు మనలో జరిగేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఎక్కువ మంది వీటిల్లో పడతాం. వీటన్నిటి గురించి హెచ్చరిస్తూ ఈ గ్రంథాలు ఉన్నాయని మనకు అర్థం అవ్వాలి. ఎందుకు స్పెషల్ ఈ గ్రంథాలు, మనకి ఏ బలహీనతలు ఎక్కడెక్కడ పనిచేస్తాయో వాటన్నిటి గురించి ఒక్కొక్క సెంటెన్స్ ఒక కాణిముత్యంలాగా ప్రస్తావనలు ఉంటాయన్నమాట. మాస్టర్ గారి వివరణలు, లీలామృతంలో అయితే మాస్టర్ గారు ఒక లీలకు చేసే వివరణ, అలాగే గురుచరిత్రలో ప్రస్తావన, ముందు మాట, ఇవన్నీ ఈ చాప్టర్లో వచ్చే వీళ్ళ ఏ విషయాలు గమనించాలి మనం ఈ గ్రంథం చదివేటప్పుడు. ఎక్కడ ప్రస్తావనలో చూడండి, సోమవారం ఏది అవసరమో చెప్తారు. సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అంటే, లేకపోతే ఒక సాంప్రదాయంలా ఉంటుంది, కరెక్టే, దానికి కావలసినటువంటి పటిష్టత మనలో ఉండదు. ఉండకపోవటం వల్ల ఏమవుతుంది, అదొక ఆచారంలాగా మిగిలిపోతుంది. దానిలో పరిణతి రాదు, మార్పు రాదు. అది ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాయి. ఎడుకులాగా కాసేపు ఆయన ఏ మార్పు కోసం ఉద్దేశం. కాబట్టి అటువంటివన్నీ హెచ్చరిస్తూ ఎట్లాంటప్పుడు అట్లాంటివి కూడా ఫలిస్తాయి. అంటే మనకి ఏది అవసరమో అది సద్గురువు చెప్పినప్పుడు ఫలిస్తాయి అని చెప్తూ మాస్టర్ గారు ప్రస్తావనలో మనం ఆ పర్టికులర్, అందుకని దీంట్లో ఏం గమనించమంటున్నారంటే, వీళ్ళు అసలు ఎప్పుడూ ప్రదర్శనలు చేయలేదు, సిద్ధులమని విరవేగలేదు, వినమ్రతతో ఉన్నారు. అసలు వాళ్ళు భగవదవతారాలను తెలుసుకునేందుకు ఏమాత్రం పటాటోపం వాళ్ళ దగ్గర లేనేలేదు. సాధారణంగా సామాన్యంగా ఉన్నారు. సర్వసమర్థులై ఉండి, పుట్టుకతోనే సర్వసమర్థులై ఉండి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి ఈ అర్థార్థులను పోషించేవిగాను, అంతవరకే దాని ప్రయోజనం. నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావాన్ని భక్తులకు ప్రసాదించడం కోసం, వారిని మోక్షోన్ముఖులుగా చేసి వారిని ఉద్ధరించడం కోసం ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచి తమకి కీర్తిని చేకూర్చేదట. వాళ్ళు చేసే వాటిని లీలలు అంటారు. ఇట్లా ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఉట్టి ప్రజల్ని ఆకర్షించేందుకు చేసేవన్నీ చిల్లర చమత్కారాలు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా అట్లాంటిది చూడంగానే ఒక మెజిషియన్ కూడా చేయగలడని గుర్తుపెట్టుకోవాలి. అందులో చాలా అనవసరంగా కూడా ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా నీటి మీద నడవలసిన అవసరం ఏముంది, దానికోసం అన్ని సంవత్సరాలు తపస్సు చేయవలసిన అవసరం ఏముంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది ఈ అధ్యాయం. ఆ తర్వాత రెండవ పర్యాయం దత్తస్వామి మొత్తం ఒక మూర్ఖ బాలుడు పుట్టడం వల్ల, తర్వాత చెప్తాడు కదా ఈయన చెప్తారు ఏమనంటే, శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్తారు, నువ్వు ఆ అమ్మాయి ఆవిడ అంబిక ఒక లాడకారంజాలో పుడుతుంది, మళ్ళీ అక్కడ ఆవిడకి అంబా అని నామకరణం చేస్తాడు, ఒక పుత్రుడు కలుగుతాడు. ఈలోపు ఆవిడ చాలా చక్కటి భక్తితో, చక్కటి పాతివ్రత్యంతో, ఓంకారం చేస్తాడు. అందరూ చాలా ఆశ్చర్యపోతారు. పోయి ఆయన జాతకం చూపిస్తారు. వెంటనే అందరూ చెప్తారు, భగవంతుడే నీకు పుత్రుడిగా పుట్టాడు, ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీ జన్మ ధన్యమైంది అని. ఆ తర్వాత తల్లి దగ్గర పాలు ఉండవు, ఆయన స్పృశించగానే పాలు వస్తాయి. అదొక లీల జరుగుతుంది. ఆ తర్వాత లేక మనకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరాలని తాపత్రయపడే మన స్నేహితులు, సన్నిహితులు, పోనీ ఇది చేయండి అమ్మా, అది చేయండి అమ్మా, అది చేయండి అమ్మా, ఇది చేయండి అమ్మా అని చెప్తారు. అన్నీ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఎంత 7 ఏళ్ళ వాడవుతాడు, అయినా మాటలు రావు. ఒకరోజు చాలా బాధేస్తుంది. ఏది అడిగినా కష్టంగా పలుకుతున్నాడేంటి ఈ పిల్లవాడు. మామూలుగా వినికిడి లేని వాడైతే అది కూడా అనలేకపోవాలి. ఇతనికి మాటలు వచ్చు, కానీ కొంతమంది అలా అంటారు, ఇతను ఎందుకో మాట్లాడలేదు చెప్తారు. సహజంగా నిజ జీవిత పరిస్థితి వచ్చేటప్పటికి భగవంతుడే పుట్టాడని తెలిసినప్పటికీ పుట్టుక మాటలు రావట్లేదే అనేటటువంటి బాధ వాళ్ళకు ఉంది. ఏం పర్వాలేదు, ఓంకారంతో పుట్టాడు, ఈయన సామాన్యుడు కాదు అని సేవించేటటువంటి నిర్భయంగా ఉండేటటువంటి ధీమా మనందరికీ ఎంతటి సద్గురువు దగ్గర కూడా ఉండదు. పైగా మాటలు మేము వినలేమా ఎప్పటికీ అని బాధపడితే ఇనుముంత తీసుకొచ్చి అదొక లేదు వాళ్ళకి.
అప్పుడు ఒకరోజు ఆయన అన్నాడు, ఉపనయనం చేస్తేనే నేను మాట్లాడతానని సైగల ద్వారా చెప్తాడు. ఆశ్చర్యపోతాడు. ఓంకారం ఒక్కటే వచ్చి పిలుస్తారు. ఆవిడతో చెప్తాడు, మొట్టమొదటి నీతోటే మాట్లాడతానని ప్రామిస్ చేస్తాడు. చేసిన తర్వాత అందరినీ పిలిస్తే అందరు అనుకుంటారు ఇక లోకం తీరు అంటే లోకంలో మనమే కనుక మనం రియాక్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా రియాక్ట్ కలిగిస్తున్నామా మన మాటలతో. అలాగే చూస్తుంది ఆవిడికి, అందరికీ తెలుసు. కానీ ఆయన ఉపనయనం చేయమనేటప్పటికి అందరూ ఏమన్నారు, అయ్యో ఎట్ట చేస్తాడు అసలు మాటలు రాని వాడికి అంటే. కొప్పుడు కూడా ఆయన మొదటి నుంచి ఎన్నో లీలలు చేస్తున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడో అన్న మాట రాలా ఎవరి దగ్గర. ఏమన్నారు, సరే వాళ్ళు భోజనాలు పెడతారు, మనం ఎందుకు అనుకోవాలి, పిలిచాడు వెళ్దాం అన్నట్ట. సరే అందరు వచ్చారు. వచ్చేటప్పటికి ఆయన మొదటే గాయత్రి మంత్రం చెవిలో విన్న తర్వాత ఆ తర్వాత నుంచి అన్ని వేదాలు చదివి వినిపించాడు. వెంటనే అర్థమైపోయింది. వేదాలు అర్థమయ్యాక మొదటిసారి తల్లితో మాట్లాడుతున్నాడు కదా, భవతి భిక్షాందేహి అన్నాడు. ఆవిడ చాలా ఆనందపడిపోతుంది. అసలు పడుతున్న మనిషికి వస్తా ఏమన్నది, ఇక నుంచి నువ్వు ఇట్లాగే జీవించాలి నాన్న. ఎందుకని బ్రహ్మచారి భిక్షు అనేటప్పటికి ఆజ్ఞ నేను సన్నిసిస్తానన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఉద్దేశం అది కాదు కదా, చాలా బాగా సన్యాసిస్తానంటావేంటి అంటే, అలా కాదు, నేను అవతారకార్యం వేరు కాబట్టి నేను తప్పకుండా సన్నిసించాల్సిందే. నువ్వు అలా చేస్తే ఎలాగా, ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో తెలీదు. మాస్టర్ గారి వాక్యం నాకు చాలా ఇష్టం. యవ్వనం అంటే ఏంటి, వృద్ధాప్యం అంటే ఏంటని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకు. యవ్వనం అంటేట ఎవరైనా చచ్చిపోతారేమో కానీ నేను మాత్రం చావను అనేటటువంటి భావనట. వృద్ధాప్యం అంటేట ఎవరైనా కానీ అదొక రకమైనటువంటి ఇల్యూజన్. మొన్న కోవిడ్ మనకు చాలా నిరూపించింది ఆ విషయం. ఈ వయసు లేదు, ఆ వయసు లేదు, ధనవంతుడు లేదు, పేదవాడు లేడు. టైం ఎంత ఉందో మనకు తెలియదు. ప్రతిరోజు గడిచిన కొద్దీ అయితే టైం అయితే గడిచిపోతుంది కదా, అందరికీ గడిచిపోతుంది. ఉంటాం అనుకున్నప్పుడేమో పాపాలు చేయాలనిపిస్తుంది. ఒక టెక్నిక్ చెప్పారు మాస్టర్ గారు. ఇవాళే మన ఆఖరి రోజు అయితే మనకి సద్గురువు లభిస్తే, బాబా గురించి మనకు తెలిస్తే, బాబాకి ఇష్టమైనట్టు వాళ్ళు ఒక్కరోజు కనుక ప్రతిరోజు గడిపితే చాలా మటుకు సరిగ్గా బ్రతుకుతా అంట. ఇవాళే ఆఖరి రోజు అన్నట్టుగా ఇవాళ అట్లా చేసి చూడండి అని ఒకసారి నాకే చెప్పారు. యాక్చువల్లీ అలా చేసి చూడు, అదంతా చెప్తాడు ఈయన. మనం సద్గురువుని జాగ్రత్తగా సేవించి తరించాలి. ఈ జన్మలోనే మనం తరింపుకు ప్రయత్నం చేయాలి. కొద్దిగా నీళ్ళు ఉన్నటువంటి సరస్సులో అందరిలో పోయింది. ఇంకో సగం టైం కాస్త కబూర్లలో అటు ఇటు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రోగాలతో, రొస్టులతో, కబూర్లతో, కాలక్షేపాలతో అయిపోతుంది. మిగిలిన 12+ కూడా నిద్రపోతూ ఉంటాం కదా, 12 hours + సో మెనీ అవర్స్. అంటే కాలం యొక్క ఎంత వాల్యుబులో మనకు కానీ పక్కన వాడికి కానీ అనేది అసలు దృష్టిలో కూడా ఉండకుండా గడిచిపోతూ ఉంటుంది. అట్లా కాదు, కాస్త ఉన్న రియాలిటీని యాక్సెప్ట్ చేసి అందరం ఎప్పుడైనా పోవచ్చు అనేది మాత్రం సత్యం. అందరికీ సత్యమే, ఆరోగ్యవంతులకి సత్యమే, అనారోగ్యవంతులకి సత్యమే, చిన్నవాళ్ళకి సత్యమే, పెద్దవాళ్ళకి సత్యమే. ఈ సత్యాన్ని యాక్సెప్ట్ చేసి మనకున్న టైంలో సగం టైం, మనం 100 ఏళ్ళు కాదు, మనకున్నది 50 ఏళ్ళే, సగం నిద్రలో పోయింది. మనకేం జరుగుతుందో అసలు అది రోజువారీ వండర్. ఆ నిద్రలో ఏమైపోతామో, ఎటు పోతామో అసలు. మళ్ళీ పొద్దున్నే లేచేటప్పుడు మళ్ళీ మొదలు కదా, గుర్తుంది కనుక నిన్నటి వ్యవహారం అంతా మనకు గుర్తుంది కనుక ఇవాళ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సో సగం రోజులు నిద్రలో పోయింది, సగం రోజులు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక 10 ఏళ్ల దాకా అయోమయంగానే ఇప్పటికి బాగా అలవాట్లు అయిపోతాయి. అసలు తలుచుకోవడానికి ప్రాక్టీస్ కూడా చేస్తుండవు. 5 నిమిషాలు ధ్యానం చేయాలంటే ప్రాణం పోతుంది. క్షణం యొక్క యుగంలో అంటే ఇంకా 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 ఎంతసేపైనా సాధన చేసేటటువంటి సామర్థ్యాన్ని, ఎంతసేపైనా సరిగ్గా బ్రతికే సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. అప్పుడు మనకి మనం విలువైన వాళ్ళం మన పక్కన. అంటే మన ప్రవర్తన చిన్నప్పటికంటే పెద్దయ్యే కొద్దీ బాగుండాలి. మన ఆనందం చిన్నప్పటికంటే పెద్దయ్యే కొద్దీ ఆనందంగా ఉండటం చేతవ్వాలి. ఉత్సాహపడేటప్పటికి నవ్వాలంటేనే కష్టంగా ఉంటుంది. ఏదైనా చాలా ఒక బ్రహ్మానందం జోక్ లాంటివి చూస్తే తప్ప నవ్వు రాదు నిజంగా. అంటే ఎక్స్టర్నల్గా ఏదో అవసరం తప్పించుకోవడానికి కాలక్షేపాలు వచ్చేస్తుంటాయి. వీటన్నిటి గురించి ఆయన బోధిస్తాడు వాళ్ళ అమ్మకి. బోధించి మామూలు వాళ్ళకే ఇది పరిస్థితి. నేను జీవితంలో ఈ దేహం ఉన్నప్పుడు చేయాల్సిన అవతార
నీకు మళ్ళీ నా దర్శనం అవుతుంది, నువ్వు అట్లా ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీకు కనిపిస్తానంటారు. మళ్ళీ ప్రామిస్ చేసి ఏం చేస్తారంటే నీకు నిన్ను స్మరించుకునేలా చేయి, చిన్నప్పుడంతా చాపల్యంతో మానవ సహజమైనటువంటి చాపల్యంతో రకరకాలుగా ప్రవర్తించి ఉంటాను, నన్ను క్షమించు, నీ మనసులో నీ రూపం ఉండేటట్టుగా అనుగ్రహించు, కానీ వెంటనే మాత్రం నేను వెంటనే ఇమీడియట్గా పిల్లలు పుడతారు. ఆ తర్వాత ఒకరోజు స్వామి బయలుదేరి ఇంకా ఆయన వెళ్ళి ఆనందకాననం ఇవాళలాగానే కాబట్టి అట్లాంటిది పునరుద్ధరించడానికి ఈయన సామాన్యుడు కాదు కనుక ఈయన వెళ్ళి ప్రార్థిద్దాము అనుకుంటారు. వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తారు. అప్పుడు ఆయన సన్యాసం తీసుకుని ఒక గురువుని ఆశ్రయించి, కృష్ణ సరస్వతి స్వామిని ఆశ్రయించి ఆయన ద్వారా సన్యాసం తీసుకుని అప్పుడు సన్యాస ధర్మాన్ని పునరుద్ధరించడానికి మొదలు పెడతాడు. అప్పుడు ఈయన నామధారకుడు అడుగుతాడు, ఆయన ఆల్రెడీ జ్ఞాని కదా, ఆయనకు ఒక గురువు ఎందుకు అని అడుగుతాడు. అడిగితే రాముడు కృష్ణుడు కూడా సద్గురుల్ని సేవించి తరించారు కాబట్టి ఈయన కూడా సాంప్రదాయాన్ని అనుసరించి, సద్గురు సాంప్రదాయాన్ని అనుసరించి ఒక గురువుని ఆశ్రయించారు. ఆ తర్వాత ఈయనకే చాలామంది శిష్యులు కూడా అయ్యారు. ఆయన ఇంక అక్కడి నుంచి అవతార కార్యాన్ని స్టార్ట్ చేశారు అని చెప్తారనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి గంగాసాగర్ సంగమం చేరతారు. ప్రయాగలో కూడా చాలామంది శిష్యులు అవుతారు. ఇది 12వ అధ్యాయం. సన్యాసి ఎలా ఉండాలి, ఏంటి, సన్యాస ధర్మం అంటే ఏంటి, వాళ్ళు ఏ ప్రదేశాలు ఎట్లా వెళ్ళాలి అన్నీ కూడా వివరిస్తారు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మసంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు. ప్రమాణాలు అంటే మెజర్స్, కొలతలు. అవేంటంటే హృదయగతం చేసుకుని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల ఆచారాన్ని స్వీకరించాలి. మనం చదివిన వాటిల్లో, మననం చేసి ఆచరించడానికి ప్రయత్నిస్తున్న వాటిల్లో ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే సత్పురుషుల యొక్క ఆచరణని తీసుకోవాలి. అదే చెప్తారు కదా, శాస్త్రవాక్యాన్ని పక్కన పెట్టి సద్గురు ఆచరణని తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని ప్రాక్టికల్గా చేసి తరించినటువంటి వాళ్ళు కనుక ఇది ఎప్పుడు బుక్ అర్థం కానప్పుడు ఏం చేయాలి, ఒక డాక్టర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అట్లా ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృచనాలన్నీ చెప్పవచ్చు. వాటన్నిటిని చదివి పాండిత్యమే అవుతుంది తప్పిస్తే అనుభవించి చూసినవాడు కాదు కనుక దానిలో ఎప్పుడూ గ్యాప్ ఉంటుంది. ఎప్పుడు నిజమైన సర్జన్తో నేను ఎప్పటికీ ఈక్వేట్ అవ్వలేను. ఎంత బాగా అయినా చెప్పచ్చుగాక, ఏది చేసి చూపించు అంటే చూపించలేను. ఆ గ్యాప్ ఎప్పుడు పండితులకి, సత్పురుషులు కాబట్టి సరిగ్గా అర్థం చెప్పలేరు, వాటిని అన్వయించను లేరు. ఆ గ్యాప్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. అంత నిర్దిష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణం. కనుక మనకి బాబా మాస్టర్ గారు వీళ్ళ ఆచరణయే ప్రమాణం కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి. దాన్నే పరిప్రశ్న చేసి తెలుసుకోమనే ఉద్దేశంతో, ఆచరించే ఉద్దేశంతో అడిగి తెలుసుకోవాలి. కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్వాలి. అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు. ఆయన వలె ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు. ఆయనయే 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు, ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురీయ ఆశ్రమాన్ని స్వీకరించే యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది. ఎవరు పడితే వాళ్ళం, ఎట్లా పడితే అట్లా ఇంట్లో కోపం వచ్చి వెళ్ళి సన్యాసం తీసుకోవటాలు, లేకపోతే ఏదో సన్యాసి పూజలు జరుగుతుంటే అచ్చనగా సన్యాసం తీసుకోవడము, ఇట్లాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. దానికి చాలా కెపాసిటీ కావాలి. లేకపోతే ఏమవుతుంది, మన లోపల బలహీనత, వైరాగ్యం ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఏవి చెల్లించినటువంటి పరిస్థితి వచ్చాక కదా జీవిత అవసరాలని కూడా వదిలిపెట్టి తిరిగేటటువంటి మానసిక స్థితి, పరిణతి అది. అంత వచ్చిందని సద్గురువు కనిపిస్తే అవసరమైతే చెప్తారు. అప్పుడు మాత్రమే సన్యాసం తీసుకోవాలని శాస్త్ర ధర్మాలని, మన ధర్మం పోకముందే క్షణికావేశంలో ఎప్పుడు చేయకూడదు అట్లాంటి పనులు అని మాస్టర్ గారు హెచ్చరించారు. మనకి
సనాతన ధర్మం కూడా హెచ్చరిస్తుంది, సద్గురువులు హెచ్చరిస్తున్నారు, గురు చరిత్ర కూడా హెచ్చరిస్తున్నది. అలా సుఖ దుఃఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. అక్కడ ప్రయాగలో ఉన్నప్పుడే ఆయనకి చాలామంది వీళ్ళందరితో కలిసి ఆయన చక్కగా ముందర అన్ని క్షేత్రాలు దర్శించారు. ఆ తర్వాత కారంచా నగరం చేరి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దర్శనం ఇచ్చారు. దర్శనం ఇచ్చి ఒకే సమయంలో అందరిళ్ళకి భోజనాలకు వెళ్ళి మళ్ళీ లీలను చూపించారు. ఎందుకని అలా జరిగిన ప్రతి వాళ్ళు భక్తి శ్రద్ధలకు అలవారే ఆయన్ని సేవించి తరిస్తారు, అది విన్నవాళ్ళు కూడా. అందుకని అందరూ ఆ లీలకి ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడి శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనం ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ రీఅష్యూరెన్స్ అయిందనమాట. అప్పుడు వాళ్ళకి చెప్తారు ఏమనంటే, ఏ వంశంలో అయితే మహాత్ముడు పుడతాడో వాళ్ళు అటేడు తరాలు తరిస్తారు. ఆవిడ వస్తుంది, వచ్చి నమస్కరించి నాకు కూడా నిర్లిప్తత ఇవ్వండి, నేను కూడా హాయిగా సాధన చేసుకుంటానంటే, కాదమ్మా నువ్వు గృహిణివి, నీకు పాతివ్రత్యం విధించబడింది కాబట్టి నువ్వు చక్కగా పాతివ్రత్యంతో తరించు అంటాడు. మరైతే నాకు ఎట్లా ఉంటుందో చెప్పండి, నా ప్రారంభం ఎలా ఉందో చెప్పండి అని అడుగుతుంది ఆవిడ. అడిగితే తప్ప చెప్పరు, వేరుసింది. సరే అడిగింది. అడిగితే ఆయన చెప్పారు, ఆవుని కొట్టి చంపావు కాబట్టి నీకు అని చెప్తారు. అంటే ఈ పోట్లాట వల్ల వదిలేశాడు, ఆ పోట్లాట వల్ల వదిలేశాడు కాదు, ఆవిడ చేసిన పూర్వకర్మ పూర్వకర్మ వల్ల జరుగుతుంది. దానిలో మనం ఎట్లా ఉంటాము అనేది మళ్ళీ మన ఫ్యూచర్లో మనకు వచ్చేటటువంటి సందర్భాన్ని. కాబట్టి ఈవిడికి పూర్వకర్మ వల్ల ఇప్పుడు ఆయన చెప్తాను, నన్ను రక్షించండి అమ్మ బాబిస్తే, ఆయన కుష్ఠరోగం రాగానే స్నానం చేస్తుండే అక్కడికి వచ్చేసి నేను అక్కడ మన క్షేత్రానికి నరసింహస్వామి బదులు అక్కడే పూజ చేసుకుంటూ ఉండమంటాడు. ఆయన మీతో పాటు నేను వచ్చేస్తానంటాడు. కాదు నీకు ఈ సాధన చక్కగా ఉంది, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండి సాధన చేస్తాను. బాసరకు వస్తారు స్వామి, శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని రోజులు తినకుండా ఉంటాడు పాప. అప్పుడప్పుడు తినటం, చాలా బాధ కలగటం, ఇంకా అతనికి బాగా బాధ వేస్తుంది. ఆకలి బాధ తట్టుకోలేడు, తింటే ఏదైనా ఆ బాధ తట్టుకోలేడు. పడి చావడానికి వెళ్తూ ఉంటే స్వామి ఆపుతారు. ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతారు. అడిగితే, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, ఏం చేశాను, ఏ తప్పు చేశానో నాకు ఇట్లా రోగం వచ్చింది, దీన్ని తట్టుకోలేకపోతున్నాను, నన్ను రక్షించండి అని చెప్పి చెప్తాడు. చెప్తే అప్పుడు ఆయన అట్లా కాదు, నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపాలతో పాటు ఈ పాపం కూడా చేయాలి కదా. ఇక్కడ చెప్తారు మనం ఏ పనులు చేస్తే అట్లాంటివి వస్తాయో. బ్రాహ్మణుల జీవం, పశువుల గ్రాసం అపహరించిన, నమ్మిన వారికి ద్రోహం చేసిన, తల్లిదండ్రులను అవమానించిన, మన ప్రవర్తనలోనే ఉన్నాయి. అవి సంస్కారాలుగా అయిపోయి ఇప్పటికీ మనల్ని బాధిస్తూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సుఖమే ఉన్నది, ఏం పర్వాలేదు, నేనున్నాను, నీకు తగ్గిస్తాను అంటాడు. అదే టైంలో సాయం దేవుడు వస్తాడు ఆయన దగ్గరికి. వచ్చి నమస్కారం చేసి కూర్చుంటాడు. కూర్చుంటే ఈ గ్రామ పెద్దని నేనంటే, అయితే సరే ఇతన్ని తీసుకెళ్ళి నువ్వు భోజనం పెట్టించు, ఇతనికి ఉదరసోర రోగం ఉందన్నాడు. అప్పుడే వచ్చాడు ఆయన ఇక్కడికి స్వామి దగ్గరికి. వామో చచ్చిపోతాడో ఏం అంటారు. ఈయన్ని రక్షించటము, ఆయనకి భక్తి కలిగించటం రెండు జరగాలి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, మామూలుగా మనం ఏం చేస్తాం, అదే పని సాయం దేవుడు చేశాడు. మనకెందుకు వచ్చింది వాళ్ళ శ్రీగురుని కూడా తీసుకెళ్తే పక్కనే ఉంటాడు. కాబట్టి తప్పకుండా భోజనం పెడతాను స్వామి, మీరు కూడా మా ఇంటికి రండి. ఇంకా విని వచ్చున్నాడు, ఈయన చాలా గొప్ప ఆయనని విని వచ్చున్నాడు, ఇంకా చూడలా. కాబట్టి ఇంకా నమ్మకం కలగల. ఆయన డైరెక్ట్గా ఏం చేశాడు, సాయం దేవుడికి డైరెక్ట్గా టాస్క్ ఇచ్చేశారు. అన్నం తింటే చాలా గిలగిలా కొట్టుకునే ఆయన మృష్టాన్న భోజనం పెట్టు నువ్వు అని చెప్పారు. కాదనలేడు, భయం. కాబట్టి ఏం చేశారు, మీరు కూడా రండి అంటే నా అవగాహన నేను చెప్తున్నాను, ఆయన అందుకు చేశాడో లేదో నేను చెప్పలేను.
మనం కూడా అలాగే చేస్తాం కదా, మనల్ని ఊహించుకుని నేను చెప్తున్నాను. తీసుకెళ్ళాక శుభ్రంగా మృష్టాన్న భోజనం పెట్టాడు. శ్రీగురుడు వాళ్ళందరినీ పూజ చేసుకున్నాడు. ఆయనకేం కాల. అతని ఉదరసోల రోగం ఆ రోజుతో తగ్గిపోయింది. అపత్య భోజనంతో రక్షించిన లీలలు మనకి ఇతర మహాత్ముల చరిత్రలో కూడా ఎన్నో కదా. ప్రతి మహాత్ముడి చరిత్రలో ఈ లీల ఒకటి ఉంటుంది గ్యారెంటీగా. అలాగే అసలు ఈయన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఆ రాజుకి సహజమైనటువంటి ద్వేషం వలన దుష్ట సంస్కారం వల్ల ఏంటంటే మంచి పవర్లో రాక్షస గుణం కూడా ఉంది. అందుకని ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణ్ణి సరదాగా చంపుతారు. రీజన్ ఏం లేదు. యుద్ధమా కాదు, పోనీ తప్పు చేసి శిక్ష కాదు. ఒక సో కబురు పెట్టాడు. ఆ సంవత్సరం సాయందేవుని చంపాలనుకున్నాడు. శ్రీగురుడి ఇంటి దగ్గర శ్రీగురుడిని అందుకు ఆ సమస్య గురించే వచ్చాడు అసలు శ్రీగురుడి దగ్గరికి. ఈ లీల జరిగేటప్పటికి నీ మరణం అనేది నీ చేతుల్లో లేదు, భగవంతుడి సంకల్పం అది, నువ్వు హాయిగా తిరిగి వస్తావు అని చెప్పి చెప్తారు. ఇంకా ఆయనతో నిజానికి ఆ రోజు మరణం ఆయనకు లేదు. ఎందుకనంటే శ్రీగురుడు మళ్ళీ చెప్పలా ఈయనకి. కానీ దాన్ని మన కర్మనే పనిముట్టుగా మార్చి మనల్ని అని మాస్టర్ గారు రాసినటువంటి వాక్యానికి ఈ లీల చక్కగా చూపిస్తుందని అనిపిస్తుంది నాకు. చూడంగానే గురుని తలుచుకుంటూ ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళిన రాజు స్పృహ తప్పి పడిపోయాడు. ఒక్కొక్క ఆయన చేతులు కోస్తుంటే కాళ్ళు కోస్తుంటే ఆ బాధ అనుభవం అయింది ఆయనకి. ఆ రాజుకి అనుభవం ఏమైంది, ఎంత బాధ కలిగిస్తూ ఉంటాడు. అయినా సరే బ్రాహ్మణుడికి చేస్తున్నటువంటి సాయం దేవుడు సామాన్యుడు కాదనిపించింది అతనికి. వచ్చింది, లేకపోతే నేను వాళ్ళు పోవలసిన వాడిని, మీ సేవలో ఉండిపోతాను, మీతో పాటు నన్ను తీసుకెళ్ళిపోండి అంటాడు. కాదు దానికి ఇంకా చాలా టైం ఉంది, నువ్వు ఉండి అన్నమాట. ఆ తర్వాత స్వామి వైద్యనాథం చేరి అక్కడ గుప్తంగా నివసిస్తారు. జీవితానికి భగవంతుని చేరటం మాస్టర్ గారు రాసినట్టుగా విత్తున్నది వృక్షం అవటానికి అని మాస్టర్ గారు రాసిన దానికి ప్రతి మనిషికి భగవంతుడు అయ్యేందుకే ప్రతి మనిషి పుడతాడని మాస్టర్ రాస్తారు. అది దాన్ని అంగీకరించి కుటుంబాలు దానికే ఉంటాయి. మనం ఏర్పరచుకున్న వ్యవస్థలు, సోషల్ వ్యవస్థలన్నీ కూడా దానికి దోహదం చేసేవిగా ఉండేలాగా డిజైన్ చేశారు అప్పట్లో. కాబట్టి ఏంటి, ఉపనయనం చేసుకుని వెళ్ళిన తర్వాత ప్రిపేర్ అవ్వాలి. బ్రహ్మచారి అంటే బ్రహ్మలో చరించేవాడు, అంటే కంప్లీట్గా ఇంకే పని లేదు అతనికి. తనలో ఉన్న దుష్ట సంస్కారాలన్నీ సద్గురువుని సేవించుతాం. క్లారిటీ, క్వశ్చనింగు, దాన్ని పరిప్రశ్న చేసి తెలుసుకోవడం అన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మంలోకి వచ్చే ముందరే అయిపోవాలి. నిర్దుష్టంగా ఇలా బ్రతకాలి అని ఖచ్చితంగా తెచ్చుకుని తాను అధికారి అయి తన కుటుంబాన్ని మొత్తం అటు తీసుకెళ్ళేటటువంటి వ్యక్తిగా అప్పటికే తయారైపోవాలి. యాక్చువల్గా అలా తయారయ్యాడా లేదా ఎలా తెలుస్తుంది? మనం ఏ సద్గురువుని అయితే ఆశ్రయించామో ఆ సద్గురువు ముందర మనలో ఉన్న బలహీనతలన్నీ పోగొడతాడు. ఆయన ఆత్మజ్ఞాని అయి ఉంటాడు. కాబట్టి ఏమవుతుందంటే మనకి ఇవన్నీ మాలిన్యాలన్నీ పోయిన తర్వాత అర్హత వచ్చింది అనుకున్నప్పుడు ఆయన తల మీద చేయబెడితే సకల అనుమతి తర్వాత కూడా జీవితమే.
పురుషుల ధర్మాలు, అసలు ఎలా ఉండాలో ఇక్కడ చెప్తారు. 3 రోజుల కంటే ఎక్కడ ఉండకూడదు, సంచారం చేస్తూ అన్ని క్షేత్రాలు తిరగాలి, భిక్షాటనపై జీవితంలో జరుగుతున్నటువంటి లీల అనుగ్రహం. ఈయన మాత్రం ఆయనతో సేవ చేయడానికి ఆయన దగ్గరే ఉంటూ ఉన్నారు. దీనిలో మాస్టర్ గారు ఈ గ్రంథంలో చాలాసార్లు భగవంతుడు అతర సద్గురువులుగా రావటం, నేను అనేకమవుదునుగాక అనుకోవడం, తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని ఇది మళ్ళీ 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 ప్రతి చోట మనకి చెప్తూ వస్తారు. అంటే అది బాగా ప్రతిష్ఠితం అవ్వందే మనసులో. ఈ గ్రంథం యొక్క సంపూర్ణమైనటువంటి ప్రయోజనం మనకి కుదరదు. ఈ గ్రంథమే కాదు, మనం సద్గురుని సేవించి తరించాలని అనుకున్నప్పుడు ఆర్తులమైనా అర్ధార్థులమైనా జిజ్ఞాసులైన ముముక్షులమైనా సరే ఈ సత్యం మన మనసులో ప్రతిష్ఠితం అవ్వందే మరలా 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 గుర్తు చేసుకుంది. ఎందుకంటే అది ఎక్కడో మనకి జనరల్గా రోజువారీ కార్యక్రమాల్లో తగిలే విషయం కాదు, ప్రత్యేకమైన ప్రయత్నంతో అనేక సార్లు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అద్వితీయుడైన భగవంతుడు సృష్టి ఆదిలో నేను అనేకమవుదునుగాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణనిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వం సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుంచి తిరిగి ఆ జీవులు సుఖదుఖాది అనుభవాల ద్వారా శుద్ధమవటానికి, మన సుఖాలైనా దుఃఖాలైనా ఎందుకు వస్తాయి అంటే మన పూర్వకర్మ నుంచి శుద్ధం చేయడానికి వస్తాయి. కానీ మనం ఏం చేస్తామన్నమాట, శుద్ధం అవడానికి ఇది సృష్టి రచన చేశాడు. కానీ అజ్ఞానబద్ధులైన ఈ జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపలే మామూలుగా అనుభవించేసేస్తూ దానికి టచ్ అవ్వకుండా బ్రతికేస్తే అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తామన్నమాట, అది పూర్తయ్యే లోపలే మళ్ళీ ద్వంద్వాల ప్రభావం చేత మరలా అనుభవించడానికి రెడీగా చాలా పెట్టుకుంటాం. వారిపై కృప వలన పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు. కనుకనే సద్గురు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా. అంటే మనకి బిగినింగ్ ఎండ్ కూడా సద్గురు సేవే. సద్గురువు త్రిమూర్తి ఆత్మకుడు, పరబ్రహ్మము కూడా. ఈ విశ్వమంతా ఆయన రూపమే. గురుభావంతో దేన్ని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరవచ్చు. దాన్నే పూచిక పిల్లని గురువుగా పెట్టుకున్నా తరించవచ్చు అని చెప్తారు. మనం అన్నిట్లో ఉన్నది భగవంతుడే, కుర్చీలో మనలో ఉన్నది కూడా భగవంతుడే. కానీ మనం ఆ భావంతో సేవించలేం పొడుగున. కాబట్టి కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైన గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉండదు. ఉంటే మాత్రం అది ఫలిస్తుంది. ఉండదని ఈ అధ్యాయంలో గురుపరాన్ముఖుడైన విప్రుని వృత్తాంతం తెలుపుతుంది. అంతా బ్రహ్మమే అని శృతులు చెప్పినా అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోనూ వ్యవహరించడం పామర్ల వలన కాదు. కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడే అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరకొని వారిని ఉద్ధరిస్తాడు. వివేకం లేని భక్తులకు, అంటే మనలాంటి వాళ్ళకి గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు కలగవు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. లేకపోతే మనకి నిజమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటే కావలసిన వివేక వైరాగ్యాలు వాళ్ళ బోధల్లో లీలల్లో మనకి దొరికి మనం ఆత్మజ్ఞానం అయిపోయే వాళ్ళమే. అవ్వలేదు అంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అంతటి సాన్నిధ్యం దొరికి కూడా ఇంకా ఇట్లాగే ఉన్నాము అంటే అది ప్రాబ్లం మనలో ఉందని అర్థం అని చెప్తున్నారు. వివేకం ఉండదు. వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు. ఇష్టం కలుగుతుంది. ఇష్టం వేరు, భక్తి విశ్వాసాలు కలగటం వేరు. అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. జ్ఞానసిద్ధిగా యత్నించేవాడు 1000 ఉంటారని, అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారే కొద్దిమందో ఉంటారని భగవద్గీత చెప్తుంది. పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురుస్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానాంధుని చేత పూర్వగురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని ఈ అధ్యాయం తెలుపుతుంది. పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడతాడు. ఎవరు? శ్రీగురుడు పూర్ణుడు అయినా సరే శాస్త్ర ప్రతిష్టని కాపాడతాడు నమ్రతతో. ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్తుతింపచేసి తిరిగి కనులు వచ్చేలా చేశాడు.
ధౌమ్యుడు వృత్తాంతం వస్తుంది ఇందులో. దీంట్లో ధౌమ్యుడికి 3 శిష్యులు ఉంటారు. ఆరుణి, బైదుడు, ఉపమన్యువు. ఓ రోజు వరి పైరుకి నీళ్లు పట్టమని ఆరుణిని పంపిస్తారు. పంపిస్తే ఆరుణి అప్పటికే చాలా ట్రైనింగ్ అయి ఉంటాడు. ఇంకా పరీక్ష చేసి అతన్ని ఉద్ధరించాల్సిన సమయం వచ్చేసి ఉంటుంది. అంటే ఆయనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ క్షాళనైపోయి ఉంటాయి సద్గురు సేవ వల్ల. అటువంటి పరిస్థితిలో గురువు పరీక్ష పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు, వెళ్ళి వరి పైరుకి నీళ్ళు పట్టమంటాడు. వెళ్ళి పడుతుంటే కాలువ గండి పడుతుంది. వాడి పల్లానికి నీళ్ళన్నీ పోతుంటాయి. ఎన్ని రాళ్ళు వేసినా కట్ట నిలవదు. మామూలుగా అయితే మనమైతే ఏం చేస్తామంటే వెనకొచ్చి ఏం చేసినా అండి కొంతమందిని హెల్ప్కి పంపిస్తారా, నీళ్లు నిలవట్లేదు అనో, అమ్మో నా వల్ల కావట్లేదనో వచ్చేస్తాం. కానీ ఆరుని తెలీదా గురువుగారికి పరిస్థితి అని ఆయనకు అనిపించింది. ఆయన తెలిసి కూడా చెప్పాడంటే మనం చేయాలి అంతే అనిపించి ఏం చేశాడు, సాయశక్తిలా ప్రయత్నించి తనే అడ్డంగా పడుకున్నాడు. ఎంతసేపటికి రాకపోయేటప్పటికి ధౌమ్యుడు శిష్యుడిని ఎత్తుక్కుంటూ ఆయనే స్వయంగా వచ్చాడట. పిలిచేటప్పటికి ఈయన పలికాడట. అప్పుడు ఆయన ఆరుని యొక్క గురుభక్తికి, గురువాక్య పరిపాలన దీక్షకు ఆయనకు అపారమైన కరుణ కలిగి ఆయన నెత్తి మీద చేయబెట్టేటప్పటికి వెంటనే హృదయంలో సకల విద్యలు, సకల జ్ఞానం ఉదయించి ఆయన మళ్ళా సద్గురు అవుతాడు. ఆయనకు 7 మంది శిష్యులు ఉంటారు. అలాగే బైదుడు అని ఇంకొక శిష్యుడు ఉంటాడు. అతనికి పైరంతా కోసి నూర్చి ధాన్యం ఇంటికి చేర్చమంటాడు. బండిచ్చి ఒకటే దున్నపోతునిస్తారు తీసుకురమ్మని. మొత్తం వేసుకుని మిగతా శిష్యులు ఎవరిని పంపలా, నాకు కొంతమందిని హెల్ప్ని పంపించండి అనలా. ఆయన చెప్పడం వీళ్ళు చేయటమే అన్నమాట. అప్పటికే గురువు యొక్క మహాత్మ్యం వాళ్ళ మనసులో ఎంత ప్రతిష్ఠితం అవ్వకపోతే ఆ మాట అనకుండా ఉండగలం. మనకైతే కోపం కూడా వస్తుంది. నేను చేయలేనని తెలీదా, ఇన్ని తెలిసిన వాడికి అది తెలీదా ఏంటి? కష్టాల నుంచి రక్షిస్తాడనుకుంటే మనకు కష్టం ఇచ్చాడే అనిపిస్తుంది మనకి. కానీ ఆ స్థాయి దాటేసి ఎంతో కాలమైంది ఆయనకి. కాబట్టి ధౌమ్యుడు వెళ్ళేటప్పటికి తీసుకొస్తుంటే కష్టపడి ఒకవైపు తను ఒకవైపు దున్నపోతు లాగుతున్నాడు. ఆ దున్నపోతు కాస్త బురదలో కూరుకుపోయింది. దాన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేశాడు, అవలా. ఇక తనే 2 వైపులా పట్టుకొని లాగటం మొదలుపెట్టాడు. కానీ శక్తి సరిపోలా. అక్కడ ఈయన ఎంత గొప్పవాడు కదా. మామూలుగా అయితే ఏంటి, మనకి మామూలుగా ఏమనిపిస్తుందంటే ఆ శక్తిని ఇచ్చేసి లాగేసి ఒక లీల చూపిస్తే వినమ్రతే లాస్ట్ వరకు పరీక్షే. ఈ క్వశ్చన్స్ ఏవి, అంత సమర్థుడు కదా, కాస్త శక్తి ఇవ్వచ్చు కదా, లేదా నలుగురిని పంపించవచ్చు కదా, ఇట్లాంటివన్నీ మన మనసులకు వచ్చేవి ఆలోచనలు. కాబట్టి ఆయన ఏం మాట్లాడలా, లాగడానికి ప్రయత్నించి స్పృహ తప్పి పడిపోయాట. అప్పుడు గురువుగారు ఎత్తుక్కుంటూ వచ్చాడట. వచ్చి అతని ఈ ప్రశ్నలు రాకపోవటం అతని పరిణతిని చూపిస్తుంది. ఆ గురుభక్తికి ఆయనకి చాలా కరుణ కలిగి మళ్ళీ బైదుడిని కూడా ఉద్ధరిస్తాడు. ఇక 3వ వాడు ఉంటాడు, ఉపమన్యువు. ఆయనకి బాగా ఎక్కువగా తింటాం అలవాటు. ఆ బలహీనత మిగిలిపోయింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఆయన ఉద్ధరించాలనుకున్నాడు. కాబట్టి ఏమన్నాడు, రోజు వెళ్ళి ఆవుల్ని తోలుకుని వచ్చే దీంట్లో మామూలుగా అప్పుడు బ్రహ్మచారులంతా ఏం చేసేవాళ్ళు అంటే దగ్గరలో ఉన్న ఇళ్లలో భిక్ష చేసుకుని వాళ్ళకి కావాల్సింది రాగానే భిక్ష చేసుకుని తినేవారు. తోలుకుని వస్తాడు కదా, వచ్చేటప్పటికి లావై ఉన్నట్ట, మామూలుగా సన్నబడాలి కదా. ఆయన ఏమన్నట్ట, అదేంటి అలా ఉన్నావు అన్నట్ట. అంటే చక్కగా అన్ని చోట్ల భిక్ష చేసుకుని వస్తున్నానండి. మామూలుగా ఆశ్రమాల్లో 1-2 పదార్థాలు ఉంటాయి, భిక్షలో చాలా దొరుకుతాయి. బాగా ఇష్టం, భోజన ప్రియుడు కాబట్టి కొద్దిగా లావయ్యాడు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, అది ఫస్ట్ ఆ భిక్ష నాకు ఇచ్చే, నువ్వు వెళ్ళి తోలుకు అన్నాడు. అనగానే ఈయనకి మరి తినకుండా ఉండలేడు. ఇస్తే వెనక్కి మళ్ళీ ప్రసాదం ఇవ్వట్లా.
తీసుకొచ్చి భిక్ష ఆశ్రమంలో ఇస్తున్నాడు. ఒకసారి భిక్ష చేసి మళ్ళీ ప్రసాదంగా ఇస్తేగా తినేది, ఇవ్వట్లా. సో ఏం చేశాడు, భిక్ష చేసుకుని ఒక భిక్ష ఆయనకి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి భిక్ష చేసుకుని భోజనం చేయటం మొదలుపెట్టాడు. గురువుగారి ఉద్దేశం ఏంటంటే భిక్ష ఇచ్చేశాడు, ఇంకేం తినట్లా, కాబట్టి సన్నబడాలి. కానీ మళ్ళీ లావుగానే వచ్చాడు. అదేంట్రా ఇలా ఉన్నావు అన్నా. అంటే మీకు ఒకసారి ఇస్తున్నానండి, రెండోసారి భిక్ష చేసుకుని భోజనం చేస్తున్నాను అన్నాడు. అంటే ఆ భిక్ష అదేంటి అట్లా చేస్తున్నావు, ఆ భిక్ష కూడా నాకే ఇవ్వను. రెండోసారి వెళ్ళక మళ్ళీ మూడోసారి ఇస్తారా ఎక్కడైనా? ఎవరు భిక్ష ఇవ్వాల. రెండోసారి కూడా ఇచ్చాక ఆయనకు అర్థమైంది భిక్షకి వెళ్ళొద్దు అంటున్నాడు. అందుకని ఏం చేశాడు, ఆకలేసింది తట్టుకోలేకపోతున్నాడు. ఆవులేగా అక్కడ హాయిగా ఆవు పాలు తాగేస్తున్నాడు. తినద్దన్నాడు కానీ తాగద్దని లేదుగా. మళ్ళీ మామూలుగానే ఉన్నాడు. అదేంట్రా నువ్వు సన్నబడతావు అనుకుంటే సన్నబడలేదన్నా. నేను పాలు తాగుతున్నానండి, ఆకలేసినప్పుడల్లా పాలు తాగుతున్నాను. అదే సంగతి, పాలు తాగడానికి వీల్లేదు అన్నారు. కోపం రాలే. మరి నేనేం తిని చేయాలంటారు, నాకు ఇంత ఆకలిస్తుంది అనలా. సరే అన్నాడు. ఒకసారి బాగా ఆకలేసింది, తట్టుకోలేకపోయాడు. ఆవు పాలు తాగొద్దన్నాడు, కానీ జిల్లేడు పాలు ఉన్నాయిగా అవి తాగుదాం అనుకున్నాడు. అవి తాగేటప్పటికి అవి విషం కదా, కళ్ళిపోయాయి. నడుస్తూ నడుస్తూ ఒక బావిలో పడిపోయాడు. ఆవుల అలవాటు ప్రకారం చెప్పకపోతే సరిపోతుందిగా. యాక్చువల్గా పాలు తాగేసి తాగలేదనొచ్చు, తినేసి తినలేదనొచ్చు. ఆయనకి సర్వజ్ఞుడనే విషయం మనసుకి చాలా స్పష్టమైంది. పరీక్ష పెడుతున్నాడని కూడా ఆయనకు అర్థమైంది. మన మంచి కోసమే చేస్తున్నాడని అర్థమైంది. నేను అదేది ఏంటంటే మనకు వచ్చే కష్టాలు కూడా సద్గురు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనలో పరిణతి తేవడానికే ఉంటాయి. అందుకు కావాల్సిన బోధ రెడీగా ఉంటుంది. ఎంతోమందికి బోధించి కూడా ఉంటారు మాస్టర్ గారు. అది అందుకుని మనం కొంచెం పరిణతి చెందడానికి ప్రయత్నం చేయాలి. మరీ సావు దగ్గరికి వెళ్ళే సిట్యువేషన్స్ చాలా తక్కువ, చాలా అరుదు. ఈ లోపలన్నీ మేనేజబుల్ సిట్యువేషన్సే. ఇంకొక సందర్భంలో మేనేజ్ కూడా చేస్తాం మనం. మనకు చాలా ఇష్టమైన పని చేస్తున్నాం, అప్పుడు భోజనం లేదు, ఏమనిపించదు. మనకు అస్సలు నచ్చని పరిస్థితిలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం భోజనానికి, వాళ్ళు పెట్లా, పిచ్చి ఆకలిస్తుంది మనకు ఆ రోజే. చాలా బలహీనతలు మనకు అనుక్షణం పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు మనకు వచ్చినటువంటి భావాల్ని ఎట్లా సంస్కరించుకోమన్నారో చూసుకుంటూ పోతే వాళ్ళకి ఇష్టమైనట్టు తయారై వాళ్ళ సమాగమం వచ్చినప్పుడు, ఇంత ప్రయత్నం మనకి వాళ్ళతో సాంగత్యం కావాలనే కదా వచ్చినప్పుడు, దానికి కావాల్సిన పరిణతితో వెళ్ళి చక్కగా ఉపయోగించుకుని ఉద్ధరింపబడతాం అన్నమాట. అందుకు రెడీగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. అలా ఉపమన్యువు ఏం చేశాడంటే కళ్ళు పోయాయి, అయినా గురుగారి మీద కోపం రాలా. అక్కడే ఉండి గురునామం స్మరిస్తూ ఉన్నాడు. గురువుగారు ఎత్తుక్కుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశారు, కళ్ళు పోయాయి, అయితే అశ్విని దేవతల్ని స్తుతించు. అశ్విని దేవతలు మన దృష్టి అనేటటువంటి దానికి అధిపతులు. మన కళ్ళ ఫంక్షనింగ్ ఇవన్నీ చూసేటటువంటి ప్రకృతి శక్తులను అశ్విని దేవతలు అంటారు. వాళ్ళని స్తోత్రం చేయాలి, దృష్టి వస్తుందని రాసింది. అందుకని సద్గురు శాస్త్రాన్ని గౌరవించి శిష్యుడి చేత అశ్విని దేవతల్ని స్తుతింపజేశాడు అని మాస్టర్ గారు రాస్తారు. అప్పుడు ఆయనకి కళ్ళు వస్తాయి. అతని గురుభక్తికి విపరీతమైన కరుణ కలుగుతుంది. ఆయన వెళ్ళి గృహస్థిగా ఉండమని చెప్తారు. ఎంతోమంది శిష్యులు అవుతారు. అందులో ఉదంకుడనే నీకు ఒక శిష్యుడు, ఉత్తమమైన శిష్యుడు వస్తాడు. అతను చాలా గొప్ప శిష్యుడు అవుతాడు నీకు అని ఆశీర్వదిస్తాడు. కాలాంతరంలో అది జరుగుతుందన్నమాట. ఈ వృత్తాంతం అంతా వచ్చి నిజంగా గురువు అంటే ఎలా ఉంటాడో, గురుభక్తుడు ఎలా ఉంటాడో చెప్తాడు. ఎందుకంటే ఈ కథ అంతా ఎవరికి చెప్తాడంటే, ఒకడు ఇండిపెండెంట్గా తపస్సు చేస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళైనా ఆ తపస్సు ఫలించదు. శ్రీగురుడి గురించి, గొప్పతనం గురించి తెలిసి అక్కడికి వచ్చి శ్రీగురుడిని అడుగుతాడు, నేను ఎంతకాలంగా తపస్సు చేసినా నాకేంటో శాంతి కలగట్లేదు. మీ దగ్గరికి వచ్చి దర్శించానో లేదో నాకు చాలా శాంతిగా ఉంది, కనుక మీరే నన్ను ఉద్ధరించాలంటే, అప్పుడు అదేంటి నువ్వు తపస్సు చేసావా? ఏ గురువు లేకుండా తపస్సు ఎలా చేసావు? ఎవరు చెప్పకుండా? అంటే చేయకూడదని అర్థం.
గురువు మనకు ఉపదేశించింది మనం చేయకూడదని అర్థం. ఎందుకంటే చేయడం చేత కాదు ఒకటి, కాబట్టి ఫలించదు ఒకటి. మనకు అది ఆ మెడిసిన్ మన డిసీజ్కి సరిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి తపస్సు ఎలా చేసావు? సద్గురుని ఆశ్రయించుకున్నా అంటే లేదండి, నేను ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాను, ఆయన అందరికీ అన్నీ నేర్పిస్తున్నాడు, నాకు మాత్రం ఏం నేర్పించట్లేదు, చచ్చేటట్టు పనులు చేయించుకుంటున్నాడు, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, నాకు మాత్రం అసలు ఏ విద్య నేర్పించట్లేదు, నాకు పిచ్చి కోపం వచ్చి వదిలేసి వచ్చేసాను. నీకు ఇట్లా కోపం వచ్చే విషయాలు ఇవన్నీ ఉన్నాయి కనుక ఇవన్నీ వదిలితే నీకు అది ఇస్తే ఉపయోగించుకుంటావు, లేకపోతే నీకు విద్యలు ఇస్తే ఏం చేస్తావు? బయటికి వెళ్ళి దాన్ని నీ బలహీనతలకు వాడుకుంటావు. అదే కదా ఇప్పుడు జరిగేది. మనం స్కూళ్ళల్లో చాలా చాలా విద్యలు నేర్చేసుకుంటాం, వెళ్ళి దుర్వినియోగపరిచి సమాజానికి మేలు చేసేవాళ్ళం కంటే సిస్టంలోనే అలా ఉంది, సిస్టంలోనే అలా అయిపోతాం మనం కదా. కమర్షియలైజేషన్ వల్ల అలా అయిపోతాం మనం. అట్లాగే అయ్యేవాళ్ళే వాళ్ళు కూడా. కాబట్టి అప్పుడు గురువులు విద్య ఇస్తే సరిగ్గా వాడుకోగలడు, వాడుకోవడానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాతే విద్యను నేర్పేవారు. ఒక వైద్యుడు ఉన్నాడు అంటే ఆ వైద్య విద్యని ధర్మంగా వినియోగించే కెపాసిటీ వచ్చాక వైద్యం నేర్పించడం. ముందర నేర్పిస్తే ఏమవుతుందనేది మనందరం ఎగ్జాంపుల్స్. దానికి తగ్గ సంస్కారం రాక ఎంత మంచిది కనుక్కున్నా సరే దాన్ని కీడికే వాడుకుంటాం అన్నమాట. ఎవరి స్థాయిలో వాళ్ళం. మంచికి ఇంతమంది జనాభా ఉన్నాం, మన ప్రపంచాన్ని ఉద్ధరించుకునే బదులు ఎంత వినాశనం తెచ్చుకుంటున్నాం. ఎందుకనంటే ఎట్లా ఉండాలో మనకు తెలియదు. అది నేర్పించిన తర్వాతే పూర్వ గురువులు విద్యను నేర్పించేవారు. వాళ్ళ సంస్కారానికి వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞకి తగినటువంటి విద్యని, ఆ విద్యను ఉపయోగించుకునే సంస్కారం ఇచ్చిన తర్వాత. కాబట్టి ఏంటంటే అవన్నీ వదిలేదాకా చెప్పడు విద్య. అలాగే ఆ గురువుగారు కూడా ఇతనిలో ఉన్న బలహీనతలు చూసి అవన్నీ వదలగొట్టే ప్రాసెస్లో ఉన్నారు. కాబట్టి విద్య నేర్పలేదు. కొద్దిగా బెటర్గా ఉన్న వాళ్ళందరికీ నేర్పడం మొదలుపెట్టాడు. ఇతనికి కోపం వచ్చింది. ఆ బలహీనతలు ఉన్నాయి, గురువు మీద నమ్మకం లేదన్నమాట. కోపం వచ్చింది, అందరికి చెప్తాడు, నాకు మాత్రం చెప్పాడు, నాకు వద్దు పో అని చెప్పేసి వచ్చేసాడు. వచ్చేసేటప్పటికి ఏమైంది? వచ్చేసి సొంతగా నేను చేయలేనా, ఆయన చెప్పాలా అనిపించింది. సొంతగా చేయడం మొదలుపెట్టాడు. అది కాస్త ఫలించలా. అట్లా జరిగింది స్వామి అని చెప్తే అయ్యయ్యో ఎంత పని చేశావు, నీలో దుర్గుణాలు పోయే ప్రాసెస్లో పోగొట్టే ప్రాసెస్లో ఆయన ఉంటే ఆయన్నే వదిలేసి వచ్చావా నువ్వు? దుర్గుణాలు పోకుండా నీకు ఎలా సిద్ధిస్తుంది? ఇది గురువు అనుగ్రహం లేనిదేవి సిద్ధించవు. కాబట్టి చూసావా, ఇట్లా ఆరుని వైద్యుడు లాంటి వాళ్ళందరూ ఇంత బాగా సేవ చేసుకున్నారు. వాళ్ళు క్వశ్చన్ చేయాలా, వాళ్ళు కోపం తెచ్చుకోవాలా, వాళ్ళు ఏం చేయాల. అట్లా గురువు చాలా గొప్పవాడు, త్రిమూర్తుల స్వరూపం. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన్ని సేవిస్తే మాత్రమే ఇప్పుడు నీకు విద్య వస్తుంది, నీకు మనసుకి శాంతి కలుగుతుంది. నా దగ్గర శాంతి కలిగింది, నా దగ్గర ఉండిపో అనలా. ఆయన దగ్గరికే వెళ్ళు తిరిగి. పశ్చాత్తాపం, అయ్యో నేను ఎంత తప్పు చేశానో నిజమైన పశ్చాత్తాపం కలిగింది అతనికి. కలిగి ఇంకా గురువు దగ్గర నేను చేసిన తప్పు కాదు కాబట్టి నేను మరణిస్తానన్నాడు. కాదు కదా, అక్కర్లేదు. ఇంత పశ్చాత్తాపాన్ని, ఈ గురువు యొక్క స్థితిని, ఆయన గొప్పతనాన్ని మనసులో నిలుపుకుని ఆయన దగ్గరికి వెళ్ళు, వెంటనే నిన్ను అనుగ్రహిస్తాడు. ఆయనే నేనని తెలుసుకో అని చెప్తారు. దానికి మాస్టర్ గారు ఒకటి రాస్తారు, మానవ మాత్రుడైనటువంటి గురువు రూపంలో కూడా మనల్ని ఎప్పుడూ సదా అనుగ్రహించేది సద్గురువే. అందుకని ఎప్పుడైనా సరే అంటే చక్కటి పరిపాకంతో ఒక దొంగ గురువుని సేవించామనుకోండి, ఖచ్చితంగా మంచి గురువు దగ్గరికి వచ్చి ఎందుకంటే వీడు సత్శిష్యుడు కనుక ఆ క్వాలిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. యాక్చువల్లీ సత్శిష్యుడిగా ఉండే క్వాలిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సేవ చేయగలగటం, ఎటువంటి మాలిన్యాల్ని అంటుకోకపోవడం, ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకపోవడం, కంప్లైంట్సే లేకుండా జీవించడం, ఇవన్నీ శిష్యరికంలో ఉండవలసినటువంటి లక్షణాలు. అట్లా వీడి కెపాసిటీ వల్ల పూచిక పుల్లకి సేవ చేసినా సరే వీడు ఉద్ధరింపబడతాడు. ఎందుకనంటే ఎదురుగా ఉన్నది పూచిక పుల్ల అయినా వీడి మనసులో ఆ పూచిక పుల్ల కాదు, త్రిమూర్తి ఆత్మకుడైనటువంటి సమర్థ సద్గురువు కనుక
అందులో ఉన్నది కూడా అదే తత్వం కనుక ఆటోమేటిక్గా వీడి మనసులో ఉన్నటువంటి ఆ తత్వమే వాడిని గమ్యం చేస్తుంది. కానీ ఆ కెపాసిటీ ఎంతమందికి ఉంటుంది? అందుకని అక్కడే నీ గురువు రూపంలో కూడా నేనే ఉన్నానని తెలుసుకో అంటాడు. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి పడి ఆయన గురువు దగ్గరికి వెళ్ళంగానే గురువు అనుగ్రహిస్తాడు. అట్లా ఇతనికి శాంతి లభిస్తుంది అన్నమాట. మామూలుగా అయితే ఏమంటామంటే నీకు శాంతి ఇక్కడ లభించింది, నేనే సద్గురుని అని అల్లా. గురుచరిత్రలో రాసింది, మాస్టర్ గారి దగ్గర రాసింది, ఎక్కడ శాంతి లభిస్తుందో అదే నీ పరమగమ్యం అని శ్రీగురుడు అల్లా. ఏ గురువుని సేవించావో అక్కడికి వెళ్ళి సేవించు అని ఆ గురువు రూపంలో తానే ఉన్నానని నిరూపించాడు అన్నమాట. అలా నిరూపించగలగాలి కూడా ఆ వాక్యం అనాలంటే. అందుకని మనకి మామూలుగా మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే మనం బాగా చదువుకుని బాగా కోరికతో వెళ్ళామనుకోండి, మనకి టెంపరీగా శాంతి కూడా లభిస్తుంది కూడా. ఆ శాంతిని డౌట్ చేయాలి మనం, ఎందుకంటే మనకు ఆ ప్యూరిటీ లేదు కనుక. మన పరిస్థితి జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రశాంత వాతావరణాన్ని కల్పించలేము. అందరూ ప్లెజెంట్ బట్టలు వేసుకొని, అందరూ ప్లెజెంట్ మొహాలు వేసుకుని, చక్కగా ఆప్యాయంగా పలకరించి, భక్తిగా నామం చేస్తూ, మంచి యాంబియన్స్ క్రియేట్ చేసి ఓంకారం వినిపిస్తూ అలా ఉంటే మనది ఎంత అట్లాంటి వాతావరణంలో ఉండమంటే అట్లాంటి వాతావరణంలోకి వెళ్ళంగానే మనకి శాంతి అనుభవం అవుతుంది. అందుకనే మనకి జస్ట్ భక్తిగా ఉన్న కొంచెమైనా సరే ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి కొంచెం భక్తి సినిమాలు చూడంగానే మనస్సు యొక్క తీరే వేరుగా ఉంటుంది. అంత వల్నరబుల్గా ఉంటాం మనం లోపల, అంత బలహీనంగా ఉంటాం మనం. కాబట్టి మన శాంతిని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు, చేస్తారు కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా వివేకంతో కూడినటువంటి శాంతిని మనం అనుభవించగలగాలి. అందుకని ఎక్కడా తప్పించుకునే ప్రశ్నే లేదు మనం నకిలీ ఆధ్యాత్మికత నుంచి. అందుకని మాస్టర్ గారు ఇంత స్ట్రెస్ చేశారు, ప్రతి వాళ్ళు గురుచరిత్రాలు ఇలా అమ్ముతాం, తప్పకుండా పారాయణ చేయండి. ఏది నిజం మొత్తం ఎందుకు చదవందే నిజమైన భక్తి కుదరదు. ప్రబోధామృతం చదవందే గురుచరిత్రలో లీలామృతంలో ఏముందో అర్థం కాదు. ఇతర మహాత్ములు చూడందే నిజమైనటువంటి మహాత్ములు ఎవరో తెలియదు. మాస్టర్ ఎంతోమంది మహాత్ములు దర్శించారు ఆయన జీవితకాలంలో, కానీ కొంతమందినే నేను దర్శించిన మహాత్ముల్లో పెట్టారు. అది కూడా గమనించుకోవాలి, ఎందుకు అలా చేసి ఉంటారు అని. మనకంటే చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళు పరిపూర్ణులు కాకపోయి ఉండొచ్చు. మనకు తెలియదు, మాస్టర్ గారికి తెలియాల్సిందే. ఎందుకు వచ్చిన గొడవ? ముందర మనం ప్రొటెక్టెడ్గా ఉండి జాగ్రత్తగా షీల్డ్ అయ్యి సత్పురుషుల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే సద్గురువుని సేవించి తరించాలన్నా, మహాత్ముల దగ్గరికి వెళ్ళి చేయాలన్నా, నిర్దిష్టమైన మహాత్ములు చెప్పిన మహాత్ముల దగ్గరికి హాయిగా వెళ్ళచ్చు. అది జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత 17, 18, 19 అధ్యాయాల్లో అమరపుర నరసోబవాడి క్షేత్ర మహాత్యాన్ని, అక్కడ శ్రీగురుడు చేసిన లీలల్ని వర్ణిస్తుంది. ఆయన ఒక మూర్ఖబాలుడి తలపై తమ చేయి పెట్టి సకల విద్యాపారంగతుడిగా చేశాడు. ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థుల చరిత్రలో కూడా చూడొచ్చు. పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు. ఆయన ఒక పేద బ్రాహ్మణుల ఇంటికి భిక్షకు వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఆయన ఉండకపోతే ఆవిడొక్కతే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఆయన ఉంటారు. యాయవారానికి వెళ్తాడు, ఆయనకి భిక్ష దొరకదు. అందుకని వాళ్ళు అట్లాంటప్పుడు ఆ చిక్కుడు పాదు నుంచి వండుకుని తింటూ ఉంటారు. ఆయనకు కూడా అదే నైవేద్యంగా పెడతారు. పెడితే ఆయన వెళ్తూ ఆ చిక్కుడు పాదు కాస్త పీకేసి వెళ్ళిపోతాడు. ఆవిడ లబోదిబోం అంటుంది, మనకి భోజనం లేకపోతే తినేది ఇదే కదా, దీన్నే పీకేసి వెళ్ళిపోయారేంటి. ఆ బ్రాహ్మణుడు ఉత్తమ సంస్కారవంతుడు. ఆయన తెలుసు శ్రీగురుడు ఊరికే ఏం పని చేయడని. వెంటనే సరేలే మళ్ళీ పాతుకుందాం, ఏముంది
ఆయన ఎందుకు చేశాడు అని చేయంగానే అందులోంచి లంకె బిందెలు వస్తాయి, వాళ్ళ పేదరికం తీరిపోతుంది. దాన్ని ఆ లీలను గురించి ఎవరికి చెప్పొద్దని హెచ్చరిస్తాడు స్వామి. కానీ ఆవిడ చెప్పేస్తుందిట. కాలాంతరంలో ఆవిడ చెప్పడం వల్ల మళ్ళీ వాళ్ళు పేదవారుగానే ఉండిపోతారు. అంతటి కృప లభించినా కూడా వాళ్ళు చెప్పిన ఆదేశం కనుక మనం పాటించకపోతే వచ్చేటటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మనం దర్శిస్తే వాళ్ళు చెప్తారు అలా, ఆవిడని ఎవరికీ చెప్పొద్దన్నారు కానీ ఆవిడ చెప్పేసింది కాబట్టి అదంతా వచ్చిన నిధి అంతా వాళ్ళకి ఉపయోగపడలేదని వాళ్ళకి భుక్తి ముక్తి ప్రసాదించారు. ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. గంగానుజుడు అనే భక్తుని చేత క్షణకాలంలో త్రిస్థలి కాశీ ప్రయాగ గయ యాత్రలు చేయించాడు. ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో కూడా చూడవచ్చు. ఏం చెప్పదలుచుకున్నారంటే ఇందులో ఉన్న లీలలన్నీ ఎప్పుడో జరిగినవని అనుకోనక్కర్లేదు. ఇప్పుడున్నటువంటి మహాత్ములు కూడా ఇలాంటి లీలలు నిజమైనటువంటి మహాత్ములు చేయగలరు. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాల్లో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలో చూడవచ్చు. అది గుర్తుంచుకుని మనం ఈ పారాయణ చేయాలి. శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం. అంటే నర్సవాడిని దర్శించినంత ఫలితం వస్తుందట. దేవి తనను ఆశ్రయించిన విద్యావిహీనుడితో శ్రీగురుని ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగీదేవి కాకాజీ అనే భక్తునితోనూ చిన్ని కృష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది. ఎప్పుడైనా సరే సరైన భక్తి విశ్వాసాలతో ఒక దేవతలను ఆరాధించినప్పుడు వాళ్ళు సరైన గురువుని చూపిస్తారు. అది మనకి రామకృష్ణ పరమహంస చరిత్రలో కూడా ఆయన కాళికామాతని సేవిస్తూ ఉండి ఆ సాక్షాత్కారం పొందిన తర్వాత నీకు ఉద్ధరింపుకి నువ్వు పలానే సద్గురుని ఆశ్రయించమని చెప్తుంది. కాబట్టి ఇందులో కూడా ఒక పిల్లవాడికి అసలు చదువు రాకపోతే అందరూ అతన్ని అవమానిస్తూ ఉంటాడు. అతను ఇట్లా కాదని సప్తశృంగీదేవి దగ్గరికి వెళ్ళి నాలిక కట్ చేసి ఆవిడ పాదాల దగ్గర పెట్టి నాకు విద్య వచ్చేలా చేయమని బాధపడతాడు. అప్పుడు ఆవిడ స్వప్నంలో కనిపించి శ్రీగురుడి దగ్గరికి వెళ్ళమంటుంది. శ్రీగురుని దర్శించగానే ఆయన తల మీద చేపెడతారు. వెంటనే అతడు విద్యా పారంగతుడై నాలిక తిరిగి వస్తుందన్నమాట. అటువంటి లీలలు అతిశయోక్తి కాదు. సద్గురు దర్శనం అంతటి సప్తశ్రీ ఆవిడ దేవతే అది తీర్చకుండా సద్గురువుని కలిపింది. ఎందుకంటే ఆ పిల్లాడు అంత తీవ్రమైన పరితాపంతో వెళ్ళి ఆశ్రయించారు కనుక. కాబట్టి సరైనటువంటి దేవతారాధన సద్గురువును చూపుతుంది అని చెప్తారు. ఆత్మజ్ఞానానికే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువుని ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దాన్నే ఈ లీలలు బలపరుస్తాయి. ముముక్షువుకు సద్గురువుని ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతుంది. మానవమాతుడైన గురువుని ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపచేయవలసింది సద్గురువేనని క్రిందటి అధ్యాయంలోని చివరి లీల తెలుపుతుంది. ఇందాక మనం అనుకున్న లీల శ్రీ సాయి తానే సకల సాధు స్వరూపినని భక్తులకు అనుభవించిన లీలను ఇది ఎంతగానో పోలి ఉన్నది. అందరి సాధువుల రూపంలో తానే ఉన్నానని బాబా నిరూపించిన లీల ఇందులో నిరూపణ అవుతున్నది. కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను కిందటి అధ్యాయంలో చెప్పారు. నర్సవాడి వచ్చేస్తారు ఈ అధ్యాయాల్లో స్వామి వచ్చేసి అక్కడ ఈ లీలలు చేస్తారన్నమాట. ఈ ఒక్కటి చెప్పుకొని ఇవాళ ముగిద్దాం. అమరపురంలో అమరేశ్వరుని సన్నిధిలో అక్కడ నర్సవాడిలో ఉంటున్నప్పుడు చాలామంది యోగిన్లు వచ్చి రోజు సేవించుకుని వెళ్ళటం చూస్తూ ఉంటారు. ఒకతను గమనిస్తుండి ఒకరోజు వెళ్తూ మనం కూడా వెళ్దాం. ఆయన చూసేటప్పుడు యోగిన్లందరూ నదిలోంచి వస్తుంటారు. వచ్చి స్వామిని సేవించి స్వామిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటారు. చాలా రోజులు భిక్షకి స్వామి రాడు. అసలు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటా రోజు భిక్షకి స్వామి రావట్లేదని గ్రామస్తులందరికీ క్యూరియాసిటీ పెరిగిపోయి గమనించమని ఒకడిని నియమిస్తే సరే అతను ఏం చేస్తాడు, గమనిస్తుంటే ఒక 40 మంది యోగిన్లు నది మధ్యలోంచి వచ్చి
స్వామిని తీసుకుని నదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈయన వెళ్తూ ఉంటే నది చీలుతూ ఉంటుంది. భలే ఆశ్చర్యం అనిపించి క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయి ఓ రోజు స్వామి వెనకాలే వెళ్తాడు. వెళ్ళేటప్పటికి లోపల ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో స్వామిని కూర్చోబెట్టి ఈ యోగినులందరూ పూజించి సేవిస్తూ ఉంటారు. అయిపోయాక స్వామి చూస్తారు. అదే నువ్వు వచ్చావంటే, ఆపుకోలేక వచ్చాను స్వామి, నన్ను క్షమించండి అంటాడు. అంటే అప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని చెప్తారు స్వామి. అలా యోగిళ్ళు వచ్చి సేవ చేసుకుంటూ వెళ్ళటం. ఇప్పుడు యోగిళ్ళ మందిరం ఉంటుంది అక్కడ మనకి. అప్పుడు అతను వచ్చి ఒకరోజు ఇది చూసావు కాబట్టి, ఇంత లీల చూసావు కాబట్టి నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్తాడు. అప్పటి నుంచి రోజు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఒకరోజు అంటాడనమాట, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయా ఇవన్నీ దర్శించడం ఇది కదా, నేను దర్శించలేను కాబట్టి వాటి గురించి మీరు చెప్తే వినాలని ఉంది. దాందేముంది, దర్శిద్దుగాని రా అని చెప్పేసి క్షణకాలంలో ఆయనకి 3 చోట్ల దర్శనం చేసి తీసుకొచ్చేస్తారు స్వామి. అటువంటి లీలలు కూడా చాలామంది మహాత్ములు చేయటం మనం చూడవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా స్వామి వెళ్ళిపోదలుస్తారు. అప్పుడు వాళ్ళందరూ యోగినులందరూ మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతారని అడుగుతారు. లోకుల దృష్టికి వెళ్ళినట్టు కనిపించినా ఎప్పుడు ఇక్కడ వృక్షమూలంలోనే ఉంటాను కాబట్టి మీరు అక్కడ నన్ను సేవించుకోండి అని చెప్తారు. వాళ్ళందరి మందిరం అక్కడ ఉంటుంది, మనం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి భీమా అమరజా సంగమానికి చేరతారు స్వామి. జై సాయి మాస్టర్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय. ఏంటండి అమ్మగారు లీలా? ఈ అంటే ఈ యాక్చువల్గా అమ్మగారు మామూలుగా చిన్నప్పుడు నాకు ఎలా ఉండేదంటే, మాస్టర్ గారిని చాలా బాగా ఫాలో అవుతారు. మాకు అమ్మ కదా బేసిక్గా, చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. విపరీతమైన విల్ పవర్ అమ్మగారికి, చాలా ధైర్యవంతురాలు. అసలు కంప్లైంట్స్ అనేవి ఉండవు. మాస్టర్ గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించే, దీక్ష వహించే ఒక వ్యక్తిలాగా, అంటే ఒక అడ్మైర్ చేయగలిగే, అంటే ఆదర్శమైనటువంటి తల్లిగారిలాగా అనిపించేవారు నాకు. తర్వాత నాకు పర్సనల్గా అంటే ఈ ఇంతకాలంలో చాలా లీలలు చూస్తూనే వస్తూ వచ్చాము. ఎంతోమందికి రోగాలు తగ్గడం, ఎంతోమందికి ఉద్యోగాలు రావటం, వివాహం అవ్వటం లాంటివి. అలాగే యాక్చువల్గా మేము కొంతమందిని, ఆ తర్వాత నాకు అనుభవం జరిగింది. అదేంటంటే, నా దగ్గర ఒక మాస్టర్ గారి పాదాల ఫోటో ఉండేది. మాస్టర్ గారు గొప్పవారనే విషయం నాకు క్యూరియాసిటీ పెరిగిన తర్వాత ఆయన గమనించడం మొదలుపెట్టాక ఆయన 2 సంవత్సరాలు ఉన్నారు. నాకు అంటే బాల్యం వదిలి ఆయన గొప్పవారే అనే విషయం తెలిసి గమనించడం మొదలుపెట్టిన తర్వాత, ఆ తర్వాత నుంచి నాకు ఆయన గొప్పతనం గురించి చాలా అర్థమై
నేను ఆయన పాదాల ఫోటో ఒకటి ఉండేది నా దగ్గర. అది నేను చదువుకునే టేబుల్ పైన పెట్టుకున్నాను. నేను మన ఇంటికి ఎంతోమంది మహాత్ములు వచ్చారు కదా, వాళ్ళందరూ దానికి దండం నమస్కారం చేశారనమాట. అందుకని నాకు అది చాలా ప్రత్యేకంగా ఉండేది. ఎప్పుడూ అది తలుచుకుంటూ నేను నిద్రపోయేదాన్ని. ఎందుకంటే మా నాన్నగారి పక్కన పడుకోవడం నాకు చాలా అలవాటు చిన్నప్పటి నుంచి. సో మాస్టారు భౌతిక రూపం వదిలేసిన తర్వాత నేను ఆ పాదుకలు స్మరణ చేసుకుంటూ పడుకునేదాన్ని. లీలామృతం పక్కనే పెట్టుకుని పడుకునేదాన్ని. ఒకరోజు స్వప్నంలో ఏమైందంటే, అప్పటికి నాకు ఇంకా అమ్మగారి మీద మహాత్మురాలనే భావన లేదు. అప్పటికి మా అమ్మ బాగా సిన్సియర్గా ఫాలో చేస్తున్నటువంటి ఆవిడ. నాకు మన ఇంట్లో అసలు మాస్టర్ అమ్మగారి వివాహం ఎలా జరిగింది, లేకపోతే ఇవన్నీ అసలు చర్చకు జరిగేవి కాదు. వాళ్ళిద్దరు ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు అమ్మగారు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలా జరిగింది మా వివాహం. మామూలుగా అయితే మనమైతే ఏం చేస్తామంటే, మనకు అట్లాంటివి జరిగి ఉంటే అసలు మనం విరవీగుతాం. మహాత్ములు నన్ను సూచించారు ఒక మహాత్ముడి కన్నా, అసలు అలా సూచించారంటేనే మన క్వాలిటీ చాలా ఎక్కువ మనకి అని మనలోనే అహంకారం పెరుగుతుంది. కానీ చెప్పిన వాళ్ళకి చెప్పకుండా చెప్తాం జనరల్గా, అనుభవాలు అట్లా జరిగినప్పుడు. కానీ వాళ్ళ వివాహం ఎలా జరిగిందని మళ్ళీ నేను గ్రంథాల్లో చదివేదాకా నాకు చూచాయిగా మాత్రమే తెలుసు అన్నమాట. అప్పుడు చిన్నదాన్ని కనుక అంతగా చదవలేదు కూడా. సో చూడంగానే ఏమనిపించేదంటే, మాస్టర్ని గురుస్వరూపంగా చూస్తారు, మాస్టర్ గారిని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ, అందరూ బాబా సేవకే వస్తారు, వాళ్ళని బాగా చూసుకోవాలి, మనం చాలా ప్రేమగా ఉండాలి అనేది చెప్పకపోయినా వాళ్ళ ఆచరణను చూసి మాకు కూడా అలవాటైపోయింది. అది ఇంట్లో కల్చర్. అది ఎవరైనా వచ్చారంటే మీరు ఎన్ని రోజులు ఉంటారు, మీరు ఏ కులం, ఏ ఉద్యోగం, మీకు ఎంత వస్తుంది, ఇవి మాకు ఎప్పటికీ తెలియవు, ఎవరు అడగరు అసలు. అందుకని మన ఇంట్లో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ సంగతులు కూడా మాకు అంత తెలియవు. మాకు వచ్చారు, మన ఇంట్లో ఉన్నారు, ఫ్రెండ్షిప్ వస్తుంది, ఆప్యాయత వస్తుంది, అంతే అన్నమాట. వాళ్ళు వెళ్తుంటే బాధగా ఉండేది మాకందరికీ. నేనైతే ఏడ్చేదాన్ని, చెప్పులు దాచేదాన్ని, గందరగోళం చేస్తుండేదాన్ని. అప్పుడు వరకు అమ్మగారు మహాత్మురాలు అని నాకు అనిపించలా. ఒకరోజు స్వప్నంలో ఏమైందంటే, నాకు మాస్టర్ గారి పాదాలు ఏవైతే, అది తరచుగా ఆ స్వప్నం నాకు వస్తూ ఉండేది. నాకు పూజ చేసుకోవాలని ఉన్నప్పుడు నేను పూజ చేస్తున్నట్టుగా స్వప్నం వచ్చేది. అలా స్వప్నంలో మాస్టర్ గారి పాదాలు ఉన్నాయి, అవి అమ్మగారి పాదాలుగా మారిపోయాయి. నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకనంటే నాకు అసలు అట్లాంటి భావన అప్పటిదాకా లేదు. అది గురువారం తెల్లవారుజామున ఒక 3 సార్లు కంటిన్యూస్గా వచ్చింది నాకు ఆ స్వప్నం. ఎట్లయితే మాస్టర్ గారు సశరీరంగా శరీరాన్ని వదిలిన తర్వాత నాకు స్వప్నం వచ్చిందని మనకి గ్రంథాల్లో ఉంటుంది. ఆయన త్రిమూర్తి ఆత్మకుడైన దత్తాత్రేయ స్వామిని నాకు నిరూపణ అయింది ఆ స్వప్నం ద్వారా. అది కూడా గురువారం పొద్దున 3 సార్లు వచ్చింది ఆ స్వప్నం కూడా. అలాగే ఈ స్వప్నం కూడా గురువారం తెల్లారుజామున 3 సార్లు వచ్చింది. ఆ తర్వాత నుంచి నా భావనే మారిపోయింది. అసలు నా ప్రయత్నం లేకుండానే అమ్మగారంటే గురుభావన, మాస్టర్ని రీప్లేస్మెంట్ కాదు కానీ ఇద్దరు ఒకటే అనే భావన, ఇద్దరు కలిసి ఒక అవతార కార్యం అన్నట్టుగా ఒక భావన వచ్చిందనమాట. ఆ తర్వాత నుంచి నాకు ఎప్పుడైతే ఆ భావన జరిగిందో, ఆ తర్వాత నుంచి అమ్మగారు కూడా గైడెన్స్ అనేటటువంటి ఒక రోల్ తీసేసుకున్నారు. అప్పటి వరకు నేను సలహాలాగా తీసుకునేదాన్ని, నాలోకి తెలియకుండానే ఆ మార్పు వచ్చింది. 3 సార్లు నేను మాస్టర్కి పాదాలకు పూజ చేస్తున్నాను, అవి కాస్త అమ్మగారి పాదాలుగా మారిపోయాయి. అక్కడ అట్లా ఉన్నప్పుడు నాకు మామూలుగా అమ్మ అనే భావం ఉండేది. కానీ మన ఇంటికి వచ్చే కొంతమంది భక్తులకి మాత్రం అమ్మగారితో అనుభవాలు జరగటం మొదలుపెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళకి గురుభావం ఉండేది బాగా. నాకు ఇది అప్పుడప్పుడే చిగురిస్తున్న రోజులు. అప్పుడు అందరం కూర్చుని అనుకున్నాం, అరే మనందరం ఆడపిల్లలం కదా, వివాహం అయిపోతే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం కదా, కాబట్టి అమ్మగారి సాన్నిధ్యం ఉన్నప్పుడు అమ్మగారు గైడ్ చేస్తున్నారు కనుక చక్కగా ఉపయోగించుకోవాలి అనుకున్నాం. అమ్మగారు మేము కూడా చిన్నపిల్లలం, అయితే 8th, 9th, 10th, ఇంటరు, డిగ్రీ ఈ రేంజ్లో ఉన్నవాళ్ళం అన్నమాట. అందరం అనుకున్న తర్వాత సరే అమ్మగారు మాకు చాలా ఆహ్లాదంగా ఉండేటట్టు చేసేవారు. ఒక పక్క ఈ ఆధ్యాత్మిక చర్చలు జరుగుతూ ఉండేవి, గ్రంథాలన్నీ చదివిస్తూ ఉండేవారు, ప్లేసెస్కి కూడా పంపిస్తూ ఉండేవారు. ఒకరోజు ఇదే చర్చ అమ్మగారి సన్నిధిలో వచ్చింది. మేము అనుకున్నాం అన్నమాట. అంటే అమ్మగారు అన్నారు, మీరు ప్రార్థన చేసుకోండి, తప్పకుండా మీరందరూ మాస్టర్ సన్నిధిలోనే ఉంటారు, ఆయన తలుచుకుంటే కాందే ఉంది అని అన్నారు. అలాగే ఇవాళ అలా అనుకున్న ప్రతి ఒక్కరూ మా అమ్మగారి మాస్టర్ సన్నిధిలోనే ఉన్నాం. మహా అయితే 2-3 ఏళ్ళు లేమేమో అంతే. జై సాయి మాస్టర్.
అది మా జీవితాల్లో జరిగిన పెద్ద లీల. మాస్టర్ గురించి అందరిని అడిగి చెప్పించుకునేదాన్నే కానీ అమ్మగారి గురించి అసలు చెప్పేవాళ్ళు తప్పే ఆ భావంలో లేవన్నమాట. అవును. అందుకనేసి అది తీవ్రమైనటువంటి తపన అన్నమాట నాలో ఉండేది. ఆ తపన ఉంటే తెల్లవారుజామున సూర్యప్రకాశరావు సారు ఆయన లేరు. స్వప్నంలో అమ్మ డౌట్ అడుగుతావు దానివో వేదమ్మని అడుగు అన్నారు. ఉంది కదా ఇప్పుడు అని ఇది నాకు తెల్లవారుజాము ఈరోజు. అందుకని నేను ఇప్పుడు మిమ్మల్ని అమ్మగారిని గురించి ఒక చిన్నది అడిగింది. అట్లా తెల్లవారుజామున ఆయన నాతో బాగా సన్నిహితంగా చెప్పేవాడు మాస్టర్ గారి గురించి. అందువల్ల నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను. చాలా సంతోషం. ఇంకా అక్కడి నుంచి అసలు అంటే ఎక్కువగా అమ్మగారు మాస్టర్ గారు లాగా అంత వ్యక్తిత్వమే అంత మాస్టర్ చాలా ఉత్సాహంగా ఊపుగా ఉండేవారు. బాగా ఆయన దివ్యత్వం బాగా ప్రకటమవుతూ ఉండేది. అమ్మగారిది అసలు తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే భక్తురాలు రోలే ఎక్కువ, అసలు ఎక్కువ మాట్లాడరు. ఫస్ట్ థింగ్ మాట్లాడింది కూడా ఇప్పుడు మనం ఇది జరిగిందని చెప్పి అన్నాను అలాగా, అవును ఆయన చేయకపోతే ఆయన కృప, మనం పట్టుకోకపోతే అసలు అది నాకు ఈ లీల జరగటం వల్ల అది బేస్గా అర్థమైంది అంతే. అందుకని నాకు ఇమీడియట్గా అప్పుడు కొరిలేట్ అయ్యాయి. అప్పుడు అనిపించింది అనమాట, ఓహో అట్లయితే మాస్టర్. అందుకని ఈ లీలని మాస్టర్ గారు అమ్మగారు ఇప్పుడు మన జీవితాల్లో మనందరం గృహస్థలం అయినప్పుడు మనకి మార్గదర్శకత్వంగా బాబా లీల అర్థం అవ్వాలంటే వాళ్ళు ఆచరించి చూపేది ఒక పార్శ్వం ఉంటే సరిపోదు, ఆడవాళ్ళకు కూడా ఒక పార్శ్వం కావాలి. లేకపోతే అసలు మాస్టర్ గారి దగ్గరికి వచ్చేటటువంటి రకరకాల వ్యక్తులతో డీల్ చేయాలంటే కూడా ఎప్పుడో మనమైతే అసలు వాళ్ళందరినీ తేవద్దని గొడవ చేసేసేవాళ్ళమే. అలా అనుకోకపోగా అసలు చాలా యాక్సెప్ట్ చేస్తారు అమ్మగారు. అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, రకరకాల మనుషులతో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ కూడా దాని మీద పట్టుగా నిలబడగలగటం ఒకటైతే అది మాకు అడ్మైరింగ్గా ఉండేది ముందు నుంచి కూడా. కానీ దివ్యత్వం అనేది అర్థం అవటం మాత్రం ఎక్కువగా మా వివాహానంతరం మేమందరం కూడుకుని అమ్మగారు చేసిన మార్గంలో వెళ్తున్నప్పుడు ఇంకా బాబా దగ్గర జరిగిన లీలలు, మాస్టర్ గారి దగ్గర జరిగిన లీలలన్నీ అమ్మగారి దగ్గర జరగటం దాదాపు అందరం చూసాం. అందుకని ఎక్కువ అటాచ్డ్ మేమంతా అమ్మగారితోటి. అలా జరిగిందనమాట. ప్లస్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నవన్నీ అమ్మగారి దగ్గర అమ్మగారు ఇచ్చినటువంటి ప్రసాదమే. ఆవిడిచ్చిన క్లారిటీ వల్ల మీతో మాట్లాడుతున్నా. లేకపోతే మామూలుగా చాలామందికి రాడికల్గా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి భావాలు అమ్మగారు రైజ్ చేయండి, అట్లాంటి డౌట్స్ మనకు ఉన్నాయని కూడా మనకు తెలియదు అసలు. అక్కడ జరిగిన సత్సంగాల్లో ఒక రకంగా ఏం చేసామంటే అందరం నడవడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్. ఆ స్ఫూర్తి అంతా అమ్మగారిదే. లేకపోతే ఏముందండి, ఇప్పుడు మేము మాస్టర్ పిల్లలం, ఒక్కసారి వచ్చి సత్సంగాలు చేయడం, అందరితో కలవటం మొదలు పెడితే అవతల వాళ్ళని గొప్ప అంటే మనల్ని గొప్ప అంటారుగా. నిజంగా మాకు ఒక్కళ్ళ గురించి నెగిటివ్గా అమ్మగారు చెప్పనే లేదు ఇన్ని సంవత్సరాల్లోనూ. అయితే ఏం చెప్పారంటే మనం నడవటం మొదలుపెట్టాక మాట్లాడాలి. అది ఇంకొక లీల ఏంటంటే, నాకు ఇవాళ ఇంత బాగా మాట్లాడుతున్నాను కానీ నాకు అసలు స్టేజ్ ఫియర్ విపరీతం. మాట్లాడాలంటే నేను డాన్స్ చేసేదాన్ని. నేను డాన్స్లోనేమో భయం ఉండదు, మాట్లాడాలంటే చాలా భయం. అందుకని ఎప్పుడు నేను వ్యాసరచనకే వెళ్ళేదాన్ని. మా తమ్ముడు ఉన్నాడు, తనకి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏదైనా ఉంటే నేను రాసే వాటికి వెళ్ళేదాన్ని, కానీ అసలు మాట్లాడే సత్సంగం చెప్పడం అనేది అసలు నాకు అవుట్ ఆఫ్ ఇదనమాట. ఎందుకంటే మాట్లాడితే నేను మర్చిపోయేదాన్ని. అసలు స్టేజ్ ఎక్కితే చాలా బెరుకు, భయం, అట్లా ఉన్నాను నేను. అందుకని నేను ఎప్పుడు ఏమనుకునేదాన్ని, రచన బాగా చేస్తాను కదా, నాకు రచన సేవ వస్తుంది, ద్వారకి ఉపన్యాసాలు వాడికి నీడ్ కూడా ఉంది. నేను మాస్టర్ అమ్మాయిని, నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను కదా, నేను ఆ ఫ్రీడమ్ నాకు ఎప్పుడూ ఉంది. తనకి అందరినీ ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కనుక తను ఉపన్యాసాలు చెప్తాడు, తనకి ఇష్టము. అసలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తను ప్రిపేర్ కూడా అయ్యి ఉన్నాడు. కాబట్టి ఆ సేవ తనకు వస్తుంది అనుకున్నాను నేను. కానీ అమ్మగారు నాకు ఈ సేవ ఇచ్చారు, ఎక్కువ ఇచ్చి నన్ను ట్రైన్ చేశారు. యాక్చువల్లీ భయాన్ని పోగొట్టి
చేసే ప్రతి స్పీచ్ విని, అమ్మగారు ప్రతి స్పీచ్ విని చెప్తూ ఉండేవారు, ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, ఇక్కడ క్లారిటీ ఉండదు, ఈ విషయం నువ్వు చెప్పాలి, ఇట్లా చేయాలి అని చెప్తూ ఉండేవారు. సో ఆ దయ వల్ల నేను ఇవాళ మీ దగ్గర మాట్లాడగలుగుతున్నాను. ఇవాళ ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్లన్నీ మాకు డిస్కషన్లో వచ్చినవి. అయితే వాళ్ళు చెప్పినంత పర్ఫెక్ట్గా నేను చెప్పగలనా అంటే ఖచ్చితంగా ఆత్మజ్ఞానం కావు కనుక, ఇందాక నేను అన్నట్టుగా కావు కనుక ఆ గ్యాప్ ఎప్పుడూ ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పే వాటిని విజ్ఞతతో మీరు ఆలోచించి నేను కరెక్ట్ చెప్తున్నాను లేదో చూసుకుని మాట్లాడండి, వినండి. ఎందుకనంటే ఆ గ్యాప్ మహాత్ములకి మామూలు సామాన్యులకు ఉండే గ్యాప్ ఎప్పుడూ ఉంది. కాకపోతే సాన్నిధ్యం వల్ల, వాళ్ళు ఇచ్చినటువంటి వివేకం వల్ల, వాళ్ళు సంధించిన ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కోవడంలో వచ్చిన క్లారిటీని వాళ్ళు అప్రూవ్ చేసింది మీకు చెప్తున్నాను అంతే. కాబట్టి ఆ సేవ నాకు ప్రసాదించినందుకు, అందుకు అవకాశంగా మీరందరూ ఈ సందర్భంలో ఇప్పుడు ఇక్కడ సత్సంగం చేసుకునేటటువంటి ఈ సత్సంగంలో మీ అందరి రూపంలో బాబానే నాకు అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జయ గురు సచ్చిదానంద గురు, జయ గురు సచ్చిదానంద సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు సచ్చిదానంద. జయ గురు సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు సచ్చిదానంద. శ్రీపాద వల్లభ సచ్చిదానంద గురు, శ్రీపాద వల్లభ సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు సచ్చిదానంద. అవధూత చింతన సచ్చిదానంద గురు, అవధూత చింతన సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు సచ్చిదానంద. జయ గురు సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు సచ్చిదానంద. నృసింహయతివర సచ్చిదానంద గురు, నృసింహయతివర సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు సచ్చిదానంద. జయ గురు సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు సచ్చిదానంద. మాణిక్య ప్రభువర సచ్చిదానంద గురు, మాణిక్య ప్రభువర సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు సచ్చిదానంద. జయ గురు సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు, సచ్చిదానంద
सच्चिदानंद गुरु सच्चिदानंद अक्कलकोट सद्गुरु सच्चिदानंद गुरु स्वामी समर्था सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद शिरडी साई सच्चिदानंद गुरु शिरडी निवासा सच्चिदानंद गुरु द्वारक निलया सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद जय गुरु सच्चिदानंद गुरु भरद्वाज सद्गुरु सच्चिदानंद गुरु अलिवेलु मंगम्म सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद अलिवेलु मंगम्म सच्चिदानंद गुरु भरद्वाज सद्गुरु सच्चिदानंद गुरु जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद वेंकయ్య स्वामी सच्चिदानंद गुरु वेंकయ్య स्वामी सच्चिदानंद गुरु रामिरेड्डी ताता सच्चिदानंद गुरु रामिरेड्डी ताता सच्चिदानंद गुरु नामपल्ली बाबा सच्चिदानंद गुरु नामपल्ली बाबा सच्चिदानंद गुरु कंची स्वामी सच्चिदानंद गुरु कंची स्वामी सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद सच्चिदानंद गुरु सच्चिदानंद जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद जय गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद गुरु सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहिता भरद्वाज महाराज की
జై జై సాయి మాస్టర్.